ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఈ 2 దినాలు మనము బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ విషయమై కొన్ని విషయాలు మనము తలపోసుకుందాం. అత్యంత శీఘ్రంగా ఆ విషయాలు జరగబోతా ఉన్నాయి. దాని గల కారణాలు ఎటువంటివి అని అంటే బేసికల్గా మనం చూస్తే ఒకవేళ ఒక 100 సంవత్సరాల క్రితం ఈ చిప్స్ అంటే ఎవరికి తెలియదు, అంటే ఆ టైంలో కూడా లేవేమో. కానీ ఈ దినాల్లో మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు ఉంది కదా, దాని గురించి చిన్న పిల్లోడు కూడా తెలుసు. ఏంటండి, సెల్ ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా చిన్నపిల్లలు కూడా బాగానే తెలుసు. అంటే అదొక రకమైన చిప్ అన్నమాట. అతి శీఘ్రంగా ప్రస్తుతానికి ప్రపంచంలో చూడండి, కొన్ని కంపెనీలు ఈ చిప్స్ అనేవి అమలులోకి తీసుకొచ్చారు. చిన్న చిన్న చిప్స్ ఉంటాయి, అవి ఇంజెక్షన్ ద్వారా ఈ యొక్క అరచేతి మీద ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా జరిగేది ఏంటంటే వారి కంపెనీ ఎంట్రన్స్ కానీ వాళ్ళ కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా చెయ్యలా ఆడిస్తారంతే. చెయ్యలా పెట్టగానే అవి ఓపెన్ అవుతుంది, కంప్యూటర్ కూడా చెయ్యలా పెట్టగానే ఓపెన్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వీడియోలు కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి. అంటే లోకము చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది, చాలా వేగంగా వెళుతూ ఉంది. ఒకప్పుడు ఇవన్నీ కూడా లోకానికి తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆ విషయాలు లోకము అందరికీ తెలుసు. చిన్నపిల్లలు కూడా అది దాదాపు సిమ్ కార్డ్ ఏంటంటూ పిల్లలు కూడా తెలిసిపోయింది. ఈ హేతువును బట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు రాకడ ఎంత సమీపంగా ఉందో దేవుని వాక్యములో 2 భాగాలుగా ఈ దినమైతే మొట్టమొదటిగా యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చే విషయాన్ని, తర్వాత జరిగే సంఘటనలు ఈ రోజుకి మనము తలపోసుకుందాం. రేపటి దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చే టైం గురించి కూడా రేపటి దినాన్ని మనం చూస్తాం. ఈ దినం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకి తెలిసి ఉండాలి. అంటే బేసికల్గా ఈ విషయాలు కనీసం మినిమం మనకి తెలిసి ఉండాలి. ఈ క్రమం ఎట్లా ఉంటుందో చాలాసార్లు మాట వింటాం, అయ్యా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి వింటాం. కానీ చాలామందికి మనకే సరిగ్గా ఆ క్రమం ఏంటో మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి లేఖనాలను బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఈ విషయాలు మనము కొద్దిగా పరిశీలించేద్దాం. వాక్య పఠనము కొరకై ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. కలిసి చదువుదాం. ప్రకటన కలిసి చదువుదాంలేండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. అలాగే 12వ వచనాన్ని కలిసి చదువుదాం. ప్రకటన 22:12 కలిసి చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనము కూడా కలిసి చదువుదాం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు, ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అనేది. ఇంకో చిన్న మాట, మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా మన స్లోగానే వెళదాం. ఎందుకంటే నా ఆశ ఈ విషయాలు ప్రియులారా మనకి తెలియాలి, మనం తెలుసుకొని తీరాలి. అది మనకి చాలా అవసరం అన్నమాట. చూడండి, మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చూద్దాం. మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి మనం చదువుదాం.
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవమే నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. చాలండి. ప్రేమగల దేవుడు ఎట్టి లేఖనాలు మన కొరకు ఆశీర్వదించి, మహిమగల ఆత్మదేవుడు మనకి తేటైన స్పష్టమైన గ్రహింపు మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, మీరు పంపిన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు స్తుతులు, వందనాలు. దయగల మా తండ్రి, అనంతరువు దేవా, ఆకాశము మహాకాశములు నిన్ను పట్టుజాలు. ఘనమైన మా తండ్రి, అనంతమైన ఈ విశ్వానికి ప్రపంచానికి రూపశిల్పమై ఉన్నావు. దయగల తండ్రి, ఈ విశ్వం అంతా కూడా గతించిపోయినా లేక లయమైపోయినా మీరు నిరంతరం ఉండేవాడు. అనగా టు ఎవర్ లాస్టింగ్ అంటూ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ నువ్వు ఉంటావు. విశ్వాలు అనేకములు మీరు మరల సృష్టించగల అనంతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నావు. అయ్యా, నీ శక్తి ఎంతో గొప్పది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మానవుల ఎడల నీ ప్రేమ అద్భుతమైంది తండ్రి. ఈ మానవుల కొరకే అనంతమైనటువంటి విశ్వాన్ని నిర్మించిన దేవుడు. ఆకాశ నక్షత్రాలు చేసావు, గ్రహాలు చేసావు, భూమిని చేసావు. భూమి మీద 7 ఖండాలు, 7 కాంటినెంట్స్, 7 మహాసముద్రాలు, మహాపర్వతాలు, నదులు, సరస్సులు, ఆకాశ పక్షులు, సమస్తమైన భూజంతువులు, జలచరాలు, ప్రాకే పురుగులు, ఫలవృక్షాలు, ఈ మొక్కలు, చెట్లు, లేకపోతే గడ్డి, సమస్తాన్ని కూడా అద్భుతంగా చేసిన దేవుడు. దేవానికి ఎంతో వందనాలు. అయినా కానీ మానవులు దారి తప్పిపోయి పాపంలో పడిపోయి నీకు దూరం అయిపోయినప్పుడు కూడా మీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి త్రిత్వంలో ఒకరైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపడానికి ఇష్టపడ్డావు. ఎవరి ద్వారా ప్రపంచాలు నిర్మాణమైనాయని బైబిల్ చెప్తా ఉందో, ఆ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు మమ్మల్ని రక్షించటానికి ఆ క్రూరమని శిలువలో మాకు బదులుగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు వందనాలు. ఇప్పుడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మాకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, నిత్య రాజ్యం, ఈ లోకములో స్వస్థత, క్షేమము, మరి సమృద్ధి, ఆశీర్వాదం, సంతోషం అన్నీ కూడా మీరు మాకు దయచేశారు. వందనాలు. క్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఆయనను ప్రేమగల మా తండ్రి, మీరు సెలవిచ్చారు, ఇదిగోనని త్వరగా వస్తున్నానని. అవును దేవా, మీరు త్వరగా ఈ లోకానికి రాబోతున్నావు. ఎవరైతే నీ కొరకు సిద్ధపడిన వారై ఉంటున్నారో అలాంటి వారిని తీసుకుని వెళ్ళిపోవడానికి మీరు రానై ఉన్నావు దేవా. ఆ విషయాలు ఇవాళ రేపు కూడా దేవా ఎంతో తేటగా మేము ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాం. మహిమగల దేవా, ఆత్మ తండ్రి, మీరు మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఎంతైనా నరమాత్రలమే, సున్నాయి ఉన్నాం. నీవు దృష్టిలో మేము లేనట్టుగానే ఉన్నాము తండ్రి. దేవా, ఇదిగో బలహీన దాసుని, నిష్ప్రయోజక దాసుని మీరు ఖాళీ చేసి ఈ విషయాలు మాకు తేటగా స్పష్టంగా ఉండడానికి సహాయం చేయండి. మా గ్రహింపులో ఈ జరగబోయే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఏ క్రమంలో జరగబోతా ఉన్నాయో, మా సిద్ధపాటు ఎలాంటిదో, మేము ఎలాగో సిద్ధపడాలనో దేవా, విషయాలు మాకు తెలియచేయండి. మీ దాసుని ఖాళీ చేయండి, మరుగు చేయండి. కొంత ఆలస్యం అయిపోయింది మేము రావడం. మరొకసారి మేము క్షమాపణ కోరుతా ఉన్నాం, నీ కనికరాన్ని కోరుతున్నాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనము విశ్వాసులమై ఎంతకాలమై ఉంటుందండి? ఎంతకాలమై ఉంటుంది విశ్వాసులమై? బహుశా రక్షించబడి ఒకవేళ ఒక 10 సంవత్సరాలు అయినాయా, 20 సంవత్సరాలు అయినాయా, మంచిదే. కానీ ఒక విషయం మీకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ కాలము కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. యేసుక్రీస్తు వారు రాకడ 2 రకాలుగా ఉంటుందని మనము ఇందాకే చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే రహస్యంగా జరిగేది, అది బాహాటంగా కనపడేది కాదు. ఎందుకనంటే ఆయన మధ్యాకాశానికి వస్తారు. వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్న విశ్వాసులు, జాగ్రత్తగా గమనించండి, సిద్ధంగా ఉన్నటువంటి విశ్వాసులు వారు ఎత్తబడేవారుగా ఉంటారు, కొనుపోబడేవారుగా ఉంటారు.
అది సడన్గా జరిగేదన్నమాట. బైబిల్ పరంగా మీరు చూడండి అది ఎలా ఉంటుంది అని అంటే, బైబిల్లో ఒక మాట వాడతాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ ఇలాగూ రాయడం మనం చదువుతాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాలు. మీకు మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగుగాని మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కానీ ఇక్కడ ఒక చిన్న మాట, రెప్పపాటు అనే మాట వాడాడు. రెప్పపాటు అంటే మనకి తెలియందేం కాదు, అంటే కనురెప్ప మూసి తెరిచే లోపల అంటారు. అంటే అది ఎంత టైం పడుద్దండి? గంట టైం పడుద్దండి. రెప్ప మూసి తెరవడానికి ఎంత టైం పడుద్దమ్మా? ఒక అరగంట పడుద్దా? 10 నిమిషాల? నిమిషం కూడా కాదు. అది కన్ను రెప్ప మూసి తెరిచే లోపల కొన్ని సెకండ్స్ మాత్రమే, అంత కూడా కాదు. రెప్పపాటు కాలములో ప్రభు రాకడ, ఆ బోర మ్రోగగానే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అది ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. అది రెప్పపాటు కాలములో సిద్ధంగా ఉన్న విశ్వాసులు మార్పు చెంది మధ్యాకాశానికి కొనుపోబడి వారిగా ఉంటారు. ఎలా కొనుపోతారు దాన్ని మళ్ళా చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఏంటంటే, భూగోళం మీద సిద్ధంగా ఉన్న విశ్వాసులు సిద్ధపాటు ఏంటి మళ్ళీ తర్వాత చూద్దాం. కానీ ఒకటి ఏంటంటే, సడన్గా ఆకస్మికంగా ప్రపంచంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. అదేంటంటే, రెప్పపాటు కాలంలో భూమి మీద చాలామంది మనుషులు మాయమైపోతారు, సడన్గా మాయమైపోతారు. అది కేవలం ఆ టైం ఏంటంటే రెప్పపాటు కాలంలో, సెకండ్స్లో. అనగా చూడండి, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు, ప్రార్థన చేసావు, ఎన్ని సంవత్సరాలు ఆరాధనలో పాలు పొందావు, కానీ గమనించు, ఆ రెప్పపాటు కాలములో ఆ సమయానికి నీ సిద్ధపాటు సరిగ్గా లేకపోతే నువ్వు విడువబడతావు. ఆ సమయాన్ని గనక చూడు, ఎంతో కాలము నుండి నేను మందిరానికి వస్తానండి, ఎంతో కాలము నుండి ప్రార్థనా కూటాలకు వస్తానండి అని చెప్పే నీవు ఆ సమయానికి సిద్ధంగా లేకపోతే విడువబడే ప్రమాదం ఉంది. బైబిల్లో దాన్ని ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి తన ప్రియులను, తన పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న విశ్వాసులను, పరిశుద్ధులను తీసుకువెళ్ళడానికి ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ఆ టైం సెకండ్స్ మాత్రమే. చూడండి, ఇంకా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్కడ కూడా ఒక చిన్న మాట మీరు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడనో అలాగే మనుష్య కుమారుని రాకడియు ఉండనన్నాడు. ఇక్కడ కూడా మీరు దయచేసి చూడండి, ఏమంటాడు తెలుసా? మెరుపు ఎలాగూ కనపడుతుందో అలా అన్నాడు. పిల్లరా మీరు చూడండి, ఆకాశంలో ఈ వర్షాకాలంలో కానీ కొన్నిసార్లు ఏదైనా తుఫాను పట్టినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో ఆకాశంలో మెరుపు పెరిచి ఆగిపోవడం మనందరికీ బాగానే తెలుసు. ఆ మెరుపు ఎంతసేపులో వచ్చిపోద్దండి? ఒక పావు గంట పడుద్ది అంటారా? ఎంత టైం పడుద్ది అంటారండి? ఎంత టైం అమ్మా? మెరుపు ఎంత టైం పడుద్ది? వెనకాల ఉన్న అక్కగారు ఏమండి, ఎంత టైం పడుద్ది? ఒక పావు గంట పడుద్ది అంటారా? 10 నిమిషాలు పడుద్దా? కదా, ఎంతసేపు అలా మెరిచి మాయమైపో. కాబట్టి బైబిల్లో పోలికి రెప్పపాటు కాలములో రాకడ అంటే యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోతాడని రాయబడింది. కాబట్టి భూమి మీద ఉన్న విశ్వాసుల యొక్క సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమైందో. రెండవది, మేఘంలో, ఆ మేఘం అంటాను, మెరుపు ఎలాగూ మెరిసి ఆగిపోతుందో యేసు ప్రభు యొక్క రాకడ అలా ఉంటుంది. అంటే ఒక మెరుపు అలాగ పుట్టి వెంటనే మాయమైపోద్ది. ప్రభు రాకడ అలాగే ఉంటుందని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసుల తాలూకు సిద్ధపాటు ఎలా సిద్ధపడుతూ ఉంటున్నాం అంటే ఆ టైం కొరకు విశ్వాసులు ఎంత మెలకుగా ఉండాలో, ఎంత మెలకు మనకు అవసరమో అది ఎప్పుడూ తెలియదు కదండి.
ఎప్పుడు తెలుసా అండి ఎవరికన్నా? ఎవరికి తెలియదు. చూడండి బైబిల్లో ఆ మాట రాశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ మాట ఎంతో స్పష్టంగా 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:36వ వచనం. అయితే ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరగనంటాడు. కాబట్టి ఆ టైం అంట ఎవరికి తెలియదని రాశాడు. అంటే యేసు ప్రభువారు రహస్యంగా వచ్చే టైం విశ్వాసులు తీసుకుని వెళ్ళడానికి, నిన్ను తీసుకువెళ్ళడానికి, నన్ను తీసుకువెళ్ళడానికి, విశ్వాసులను పట్టుకొని వెళ్ళిపోవడానికి అది కేవలం ప్రియులరా అది ఎవరికి కూడా తెలియదు. దేవదూతలకు తెలియదంట, స్వయంగా యేసు ప్రభు కూడా తెలియదని బైబిల్ చెప్తా ఉంది. అది ఆకస్మికంగా కలిగే సమయం. దాన్ని ఏమంటారంటే కనుక ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని అంటారు. ర్యాప్చర్ అంటారు, ర్యాపియో అని కూడా అంటారు. అది గ్రీక్ భాషలో ర్యాపియో అంటారు. అర్థం ఏంటంటే గనక ఎత్తుకొని పోబడుట అని అర్థం వస్తుంది. ఏంటండి? ఎత్తుకొని పోబడుట అని అర్థం వస్తుంది. ర్యాపియో అంటారు, ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. అందుకు ర్యాపియో అంటారు. అర్థం ఏంటంటే అంటే ఎత్తుకొని పోబడుట అని. దాన్ని గ్రీక్ భాషలో ఇంకో పదం కూడా వాడతాడు, హట్ఫాజో అని అంటారు. హట్ఫాజో అంటారు అంటే ఆకస్మికంగా లాక్కొని పోబడుట అని కూడా అర్థం వస్తుంది. అకస్మాత్తుగా లాక్కొని పోతారు. చూడండి, లాక్కొని పోవడం అంటే ఇలా చేయట్టుకొని గవాలన ఇలాగా లాక్కొని వచ్చే పోదాం అది కొన్నిసార్లు చూడండి కోపతాపాలు ఇప్పుడు ఏం చేస్తారు, పోదాం వచ్చే లాక్కొని పోతాం కదా. అలాగా సడన్గా భూమి మీద ఎవరో నేను పైకి లాక్కొని పోయినట్టుగా సడన్గా భూమి మీద మనుషులు కొనుక్కోబడతారు. లాక్కొని హట్ఫాజు అంటారు దాన్ని గ్రీక్ భాష. అంటే అకస్మాత్తుగా లాక్కొని పోబడుట అంటారు. పిల్లరా ఇది జ్ఞాపం చేసుకో. బైబిల్ సెలవిస్తాం అన్నమాట. ఆ టైం కాలం ఎవరికి తెలియదు, ఒక మర్మంగానే ఉంటాం. బైబిల్లో లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం. ఇది చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం, అయినా కూడా ఒకసారి గమనించాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 చూడండి. 34. మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. 35. ఆ దినము భూమి యందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఈ పదం మళ్ళీ వాడతాడు ఇక్కడ 34లో మధ్యలో. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడం. అకస్మాత్తుగా ఎందుకనంటే ఒకసారి మిస్ అయ్యావనుకో, ఆ సమయాన్ని గనక నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, సేవకులు ఎన్నోసార్లు చెప్తారు. ఇప్పుడు జార్జి గారు మైకులో చెప్తా ఉన్నాడు, అమ్మా మీ టైం పోగొట్టుకోవద్దు, రండి, త్వరగా రండి అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు తానే సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐహికమైన విచారం వల్ల కానీ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా వస్తుంది, మీరు విడిచిపెట్టబడే ప్రమాదమందు జాగ్రత్త అంటా ఉన్నాడు. అర్థమైందని ఈ పదం మళ్ళీ వాడాడు. అకస్మాత్తుగా అంటే ఇంగ్లీష్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా వచ్చిపోద్దంట. ఇందాక మనం చూసాం రెప్పపాటు కాలం మాత్రమే. ఇందాక మనం చూసాం మెరుపు మెరిచి ఆగిపోయినట్లుగా. ఏమండి అర్థమైందా? మెరుపు గంటలు పట్టదండి, ఏమ్మా గంటలు పట్టదు. ఎందరేం పడుతుందండి మెరుపు అనేది? కేవలము క్షణాలంతే. అంతేకాదు రెప్పపాటు అన్నాడు, క్షణాలంతే. మెరుపు క్షణాలంతే. అకస్మాత్తుగాని పదం మాటిమాటికి వాడాడు. అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా వచ్చిపోద్దని చెప్తాడు. అందుకే మెలకువగా ఉండండి అని పదే చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో చూడండి, దేవుడు ఎంతో టైం ఇస్తా ఉన్నాడు మనకి సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి. బిడ్డ మెలకువ, జాగ్రత్త. చూడండి పిల్లరా, బైబిల్లో ఏ మాట కూడా చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
అక్కడ మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం అక్కడ 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని పెద్ద కేక వినబడింది. చూడండి, ఇక్కడ గమనించండి, అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ అంటే ఏంటండి? గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్నట్టే కదా. అర్ధరాత్రి వేళ అంటే ఏంటండి? అందరూ కూడా అదమరిచి ఉండే టైం పిల్లలు అర్థమైందా? అంటే ఏంటంటే బాగా నిద్రపోయాడు. అర్ధరాత్రి ఇదిగో ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు. కానీ రాయబడిన మాట మీరు గమనించండి, అక్కడ నిజమే అందరూ విశ్వాసులే, అందరూ కన్యకలే. కానీ అందులో సగం మంది మాత్రమే, 10 మందిలో 5 మాత్రమే మెలకుగా ఉన్నారు. మిగిలిన వారి సంగతి అలా లేదు. మిగిలిన వారు అలాంటి సిద్ధపాటు లేదు వాళ్ళకి. బైబిల్లో రాయబడిన మాట మీరు గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. మత్తయి 25:10 పెళ్లి కుమారుడు వచ్చాను. ఈ మాట గమనించ. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అన్నారు. చాలు సిద్ధపడి ఉన్నవారు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు అంటే సగమే. అంటే ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నావే, ఇక్కడ ఈ దినాన్ని మన ఈ మందిలో కూర్చున్నావు. అమ్మా దయచేసి గమనించు, సోదరుడా గమనించు. 50-50 అని చెప్పి మనం గమనించాలి. ఒక అందుకు చెప్పాలంటే ఏమని? సగం మంది మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఇంకా పాట పాడుతూనే ఉంటాడు. ఇది ఇందాక ఏం పాట పాడారండి? హోసన్నా జై. ఏం పాట అది? చూడండి, కాలము సమీపన పాడితే ఉంటాం. అంతా అయిపోయింది, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడే కూర్చొని ఇంకా భజన చేస్తా ఉన్నావు. చూడండి పిల్లారా, ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపం చేసుకుంటాం. రెప్పపాటు కాలం ఎప్పుడైనా ఆలోచన చేసావా? బైబిల్ అట్లాగే రాశాడు. రెప్పపాటు కాలములో మెరుపు మెరిచినట్టుగా ఆలోచన చేసి అకస్మాత్తుగా, బైబిల్ అలాగే రాశాడు. అకస్మాత్, ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే నువ్వు ఇక్కడ ఇంకో మాట, అర్ధరాత్రి వేళ ఇదిగో అంటే ఏంటంటే అర్ధమరిచి ఉన్న టైంలో. కానీ బైబిల్లో చక్కటి మాట ఏంటంటే సిద్ధపడి ఉన్నవారని రాస్తారు. ఏంటంటే సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు. సిద్ధంగా వాళ్ళ దివిటీలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే గనక ఆలస్యమైంది కరెక్టే, కానీ ఏంటంటే వాళ్ళు ఆ దివిటీల్లో నూనె బుడ్డి ఒకటి రెడీగా పెట్టుకున్నారు. ఏంటంటే వాళ్ళు ఏం చేశారండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. ఇక్కడ 4వ వచనాన్ని చూడండి. 4వ వచనము ఏమని రాశాడమ్మా? మత్తయి 25:4 బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. చూడండి, ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిది అనుకున్నారు. వాళ్ళు బుద్ధి గలవారు, మెలకుగా ఉన్నారు. ఆ నూనె ఎక్స్ట్రాగా, సిద్ధులలో నూనె ఎక్స్ట్రాగా తీసుకొని పెట్టుకున్నారు. ఎందుకే? ఒకవేళ ఈ నెనికేసి ఆలస్యమైతే ఎలాగా అన్నట్టుగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లేదా బైబిల్ ఇలా రాయబడింది. గత ఉద్దేశాలు కూడా దేవుడు యేసుప్రభువు వారు జ్ఞాపం చేశాడు. చూడండి, చాలా చోట్ల ఉంటుంది అనుకోండి. ఆయన లూకాసు సువార్తలో చూద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయం చూస్తారా ఒకసారి? లూకాసు సువార్త 17వ అధ్యాయం చూడండి, 26వ వచనం నుండి. నోవాహు దినములు జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. చూడండి, ఇక్కడ నోవాహు ఓడలోనికి వెళ్ళి దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి బెడిచనుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసను. ప్రియులారా గమనించండి, దేవుడు ఆ దినాలైతే కొంత టైం ఇచ్చాడు కరెక్ట్, అయినా వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ దినాలు దేవుడు టైం ఇస్తా ఉన్నాడు, అయినా మనం సిద్ధంగా సరిగ్గా లేం. బైబిల్ ఏమని చెప్పి సాతానుడు సమానంగానే ప్రయత్నం చేస్తున్నాడు విశ్వాసలైన మనల్ని. ఎన్నో సమయాల్లో ఆ టైంని సెల్ ఫోన్లు గడిపేస్తా, లేదు కనుక వ్యర్థంగా ఎంతో గడుపుతూ ఆ టయానికి సెల్ ఫోన్ గెలుగుతూనే ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. పిల్లలు ఒకసారి జ్ఞాపం చేసి, నోవాహు దినాలు జరిగినట్టుగా జరుగును. ఆ దినాలు చాలా మంది ఏం చేస్తా ఉన్నారండి? రాయబడింది ఇక్కడ 27వ వచనంలో, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు
పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను. 28వ వచనం చూడండి. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇళ్ళు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన తరువాత దినమున అగ్ని గంధములు కురిసి. ఓ ప్రియులారా, లేఖనము జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారి విషయాలంతో తేటగా చెప్తానే వచ్చాడు, తేటగా చెప్తా వచ్చాడు. ఇది మన సిద్ధపాటు ఎలాంటిది? అది అకస్మాత్తుగా జరిగేది. బైబిల్ ఆ పదం పదే పదే వాడాడు. ఆ దినం ఊరు వచ్చినట్టుగా మీ మీదకి రాకుండా అకస్మాత్తుగా వచ్చును అంటున్నాడు. అకస్మాత్తుగా. చూడండి, మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 40వ వచనం చూడండి. 41 కూడా. మత్తయి 24, 40, 41. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసిరిచెందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడను. ప్రియుల చాలా మాకు చూడండి, 2 పొలంలో ఉంటారట. ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఇక్కడే ఉంటారు. 2 స్త్రీలు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు కొనుగోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారని చెప్తా. అంటే ఇది ఎలా ఉంటుందంటే గనక ప్రియులారా, సకంగానే గుర్తించు. విశ్వాసమే దేవుని ప్రియబిడ్డు. ఓ ప్రియులారా, మనకెంత మెలకు అవసరమో ఈ కడవరి దినాల్లో. బైబిల్లో చాలా మంది బోధకులు వచ్చి ఇదిగో చివరి దినాల్లో ఉన్నాం అన్నమాట మనందరం వాడతాం చాలా తేలిగ్గా. అంచె కాలాల్లో ఉన్నాం, కరెక్టే. కానీ మన సిద్ధపాటు ఎలాంటిది? మనం ఎలాగో సిద్ధపడిన వారమై ఉంటున్నామా? మన సిద్ధపాటు సరిగ్గా ఉందా? ఒకవేళ కనుక ఈ సమయంలో వస్తే ఎంతమంది ఎత్తబడే స్థితిలో ఉన్నాం? ఎంతమంది ఖచ్చితంగా ఎలాగ చెప్పగలవు, బ్రదర్ ఐఆమ్ రెడీ అని ఎంతమంది అన్నావు? లేదు కనుక ప్రకటన 22వ అధ్యాయం లాస్ట్లో అన్నాడు, ప్రభుని యేసు రమ్ము అని ఎంతమంది చెప్పగలం? ప్రభుని యేసు రమ్ము, కమ్ లార్డ్ జీసస్, అయ్యా రండి అని ఎంతమంది చెప్పగలం? ఈ సమయంలో చెప్పగలవా? గుండె మీద చేసుకొని చెప్పు, అయ్యా నేను సిద్ధమే అని అనగలవా? నిజంగా చెప్పగలవా? చూడండి, ఇక్కడ ఇలా కూడా అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనాన్ని కూడా చూడండి. 42 కూడా చూడమ్మా. 42, 43. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసి ఉండి నేడలా అతను మెలకువగా ఉండి తనేంటి కన వేనియడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండడి. ఈ మాట మళ్ళీ వాడాడు. పెళ్లి ఆ బుద్ధి లేని కన్యకల దగ్గర వాడాడు. సిద్ధముగా ఉన్నవారు మీరు సిద్ధంగా ఉండుడి. ఆయన దొంగ వచ్చినట్టుగా వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడండి? సాయంకాలం వస్తాడా? ఏమంటే మన భోజనం చేస్తుంటే వస్తాడా? అర్ధరాత్రి వస్తాడా? అందుకే బైబిల్లో ఇవన్నీ సూచనప్రాయంగానే స్పష్టంగానే రాశారు. ఆ పెళ్లి కుమారుడు, ఇదిగో అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, బిహోల్డ్, ఇదిగో బ్రైడ్గ్రూమ్ ఈస్ కమింగ్, అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అదిగో పెళ్లి కుమారుడు. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. దొంగ ఎప్పుడు వస్తాడు? ఎవరికి? సైలెంట్గా వస్తాడు. బైబిల్ ఆ మాట ఇలాగా రాశాడు. ఇదిగో మరి అర్ధరాత్రి దొంగ వచ్చినట్లుగా వస్తానని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు కదండి ప్రియులారా. మన సిద్ధపాటు ఎలాంటిది చూడండి. ఇంకొక పోలి కూడా వాడాడు. ఎలా వాడాడు? మొదటి దెస్సలోనిక పత్రిక, మొదటి దెస్సలోని రాసిన పత్రిక బహుశా ఇక్కడ 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ 3వ వచనం 1, 2, 3 కూడా చూడండి ఒకసారి మళ్ళా. మొదటి దెస్సలోనిక 5, 2, 3 చదవమ్మా. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. 3వ వచనం చూడండి. లోకం నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక మీరు వారెంత మాత్రం తప్పించుకొనలేరు. చూడండి, ఇక్కడ గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చి ఇవన్నీ పోలికలుగా ఉన్నాయి అమ్మా. ఇవన్నీ పోలికగా చెప్పాడు. మెరుపులాగా అన్నాడు.
రెప్పపాటు కాలంలో అన్నాడు, గడ్మి స్త్రీని పోల్చాడు, దొంగను పోల్చాడు. ప్రియుడా, ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగేవి. సోదరుడా, ఇవన్నీ కూడా సడన్ గా జరిగేవి, చెప్పి రావు. నువ్వు అనుకున్న టైంలో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అంటున్నాడు. సిద్ధమైన బుద్ధిగల కన్యకలాగా ఆ సిద్ధుల్లో నూనె రెడీగా పెట్టుకొని దివిటీలు చక్కగా వెలుగుతుండగా, చక్కని సాక్ష్యము కలిగిన దానవుగా, సాక్ష్యము కలిగిన వాడువుగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడువుగా సిద్ధంగా ఉన్నావా? కాకపోతే ప్రియుడా, అది ఆయన మొహమాట పడే పరిస్థితి కాదు. లోపలికి వెళ్ళిపోతారు. అంతటి తలుపు వేయబడినో రాయబడింది. అంతటి తలుపు వేయబడినో. ప్రియుడా, నువ్వు సిద్ధమైన సోదరి, సిద్ధమైన లేఖనము ఎంతో తేటగా స్పష్టంగా ఈ విషయాలు తెలియచేస్తా ఉంది. ఆయన సడన్గా వచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పిల్లరా, ఒక మాట జ్ఞాపం చేసు. ఆ టైంలో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఇంత బరువు ఉన్నాను కదా, నేను ఎలాగో పైకి వెళ్ళిపోతానండి అనొచ్చేమో. సోదరి, సోదరుడా, బైబిల్ సెలవిస్తా ఉంది, మనం మార్పు చెందుతాం. బైబిల్లో ఆ విషయాలు తేటగానే రాశాడు. చూడండి, ఒకసారి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక ఏమని రాశాడు? 3వ అధ్యాయం చూడండి, అక్కడ 21వ వచనం. ఫిలిప్పీ 3:21 ఏమంటాడండి? సమస్తమును తనకు లోబరుచుకొని చేయాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నాడు. కాబట్టి చూడండి, మన ఈ మనుషుల శరీరం అంటే రక్తమాంసములు గల శరీరం కేవలం రెప్పపాటు కాలములో మహిమ గల శరీరముగా మారిపోద్దట. కాబట్టి నువ్వు ఎత్తబడినప్పుడు, కొనుపోబడినప్పుడు, లాక్కొని పోబడినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మానవ శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చేస్తాడు. దాని బరువు ఉండదు. ఇప్పుడంటే బరువుతో బాధపడుతున్నావు, కానీ ఒక్కసారి కనుక రెప్పపాటు కాలంలో రాయబడింది, సమస్తాన్ని లోపరుచుకొని జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమారూపము గల దానిగా మారుస్తాడంటే మన మట్టి శరీరంతో మనం పరలోకానికి వెళ్ళలేం. పిల్లరా, ఈ శరీరం అనేది ఇక్కడి వరకు ఓకే. ఏమండి, ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే ఈ రక్త మాంసములు గల ఈ మానవ శరీరం. కానీ పరలోకంలో ఉండడానికి, పైకి ఎత్తబడ్డానికి ఈ మానవ శరీరంతో నువ్వు వెళ్ళవు. అందుకే బైబిల్ ఏమంటాడండి? చూడండి మరొకసారి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ, త్వరగా చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని చూడండి. 50 నుంచి గమనించి, సోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. చాలండి, ఈ మాట గమనించి. రక్త మాంసములు అంటే ఈ మానవ శరీరముతో పరలోకములు అడుగు పెట్టలేం. పీడా, అమ్మా, అయ్యా, దానికి మహిమ గల శరీరము కావాలి. అది దేవుడే మనకి ఇవ్వనై ఉన్నాడు. బైబిల్లో ఆ మాట ఇలాగే రాశాడు. ఏమంటున్నాడు చూడండి, కిందను కూడా చూడండి. 51, 1 కొరింథీ 15. మనమందరము నిద్రించము గాని నిమిషములు రెప్పపాటున కడబూర మ్రోగు గాని. ఈ మాట గమనించండి. మనమందరం మార్పు పొందుదము, బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేబడుదురు. మనము మార్పు పొందుదము అంటే అప్పటికే చనిపోయే సమాధుల్లో ఉన్నవారు మార్పు చెందుతారు. కానీ సజీవులుగా ఉన్న మనము కూడా మన మట్టి దేహాలు మహిమగల దేహాలుగా మారిపోతాయి. ప్రియులరా, అమ్మ వింటున్నారండి? అమ్మ కొద్ది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే అతి శీఘ్రంగా జరగబోయే విషయాలు, దాని కొరకే మన సిద్ధపాటు చాలా అవసరం. నువ్వు సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి, మెలకు కలిగి ఉండాలి.
ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది కదా, రెప్పపాటు కాలములో సమస్యమును లోబరుచుకొని జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని మహిమగల తన శరీరమునకు సమరూపం గల దానిగా మారుస్తాడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు, కానీ అంటున్నాడు కదా, మనము మార్పు పొందుదాం. లేరా, రెప్పపాటు కాలంలో మన మట్టి శరీరాలు మహిమగల శరీరాలుగా మారిపోతాయి. భూమి తాలూకు భూమి మీద ఏముంటుందని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు, అంటే భూమి ఆకర్షణ శక్తి. అందుకే మనం గాల్లో ఎగరలేం, ఎగిరినా కూడా ఇలా ఎగురుతాం దిగుతాం. ఎవరైనా ఒలింపిక్స్లో గట్రా హై జంప్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక రాడు పెడతారు అక్కడ. ఆ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేస్తారండి, అక్కడ వరకు వెళ్ళి ఇలా జంప్ చేసి హై జంప్ చేస్తారు, మంచిదే పిల్లరా. కానీ మళ్ళీ కింద పడిపోతారు, అలా పైకి ఎగిరిపోతారండి ఎవరన్నా ఎగర. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తిని బట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు దాన్ని. కానీ ఒక మాట గమనించి, ఒక్కసారి కనుక మధ్యాకాశంలో బోర శబ్దం వినగానే జరిగేది ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసిగా సిద్ధపడిన వాడుగా నువ్వు నేను కూడా వెంటనే ఆకాశానికి వెళ్ళిపోతాం. బ్రదర్ ఏదో తెలిసినట్టుగా చూసేసినట్టుగా మాట్లాడతారు ఏంటో అన్నారేమో. దేవుడు నాకు చూపించాడండి ప్రియులారా. గతంలో వచ్చినట్టు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. రాత్రి కాల సమయంలో దేవుడు నాకు స్పష్టంగా చూపించు. ఎక్కడో కానీ ఏదో ఒక సంఘంలో ఎక్కడో బయట ఒక బ్రదర్తో ఒక సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఆ సేవకుడు చాలా అద్భుతంగా విషయాలు బైబిల్లో చెప్తా ఉన్నాడు. అని బ్రదర్ మీకు తెలుసా, బైబిల్లో ఎలా ఉందని తెలుసా అన్నాడు. నాకు ఆ విషయం తెలియదు బ్రదర్ అన్నాను. అరే బ్రదర్ ఇది తెలియదా నీకు అన్నాడు. సరే మళ్ళీ ఇంకో విషయం చెప్పాడు ఎక్కడ ప్రకటన గ్రంథంలో. బ్రదర్ నీకు తెలిసే విషయం అన్నాడు. బ్రదర్ నాకు తెలియదే అన్నాను. ఈ లోపల ఏదో సౌండ్ వినబడింది, ఆకాశంలో శబ్దం వినబడింది. నేను సడన్గా ఏమైందో కానీ గాల్లోకి ఎగిరిపోతా ఉన్నాను. ఏంటని చూసేసరికి చాలా మంది ఎగురుతా ఉన్నారు, పైకి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నా పక్కన ఈ బైబిల్ జ్ఞానం ఉన్నాడే, అక్కడే ఉన్నాడండి. అయ్యా ఏమ్మా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉంటే ఏం బ్రదర్ నువ్వు రావడం లేదా అంటే అని అవుతా ఉన్నాడు వాడు. అదేంటి బైబిల్లో ఇంత గొప్ప సంగతులు చెప్పినాడు, నువ్వు రావడం లేదా అన్నా. నేను నిజంగా అన్నా, నువ్వు రావడం లేదా అంటే అతను లేదు బ్రదర్ అంటా ఉన్నాడు. అమ్మాయి అంత పెద్ద వేషధారరా బాబా అనుకున్నాను. అంటే దేవుడు నాకు చూపించాడు, అయ్యా ఇలాంటి ఏదో పెద్ద జ్ఞానం లాంటి వాళ్ళు అంత జ్ఞానమే చెప్పడం తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా వారి జీవితాల సిద్ధపాటు లేదు. వీడు అప్పుడు నాకు అర్థమైంది, అది చాలా ఇప్పటికే నాకు ఇంకా కళ్ళ కట్టినట్టే ఉంది అది. ఎందుకంటే ఆ రోజు నాకు గుర్తుంది. ఆయనతో అన్నారు మీరు రావడం లేదా అని, అదే మాట్లాడిగా మీరు రావడం లేదా అంటే అతను నవ్వుతా ఉన్నాడు, పిచ్చి వెర్రి నవ్వు నవ్వుతా ఉన్నాడు. అయ్యో అప్పుడు అనుకున్నా ఇది పెద్ద గరణ మోసం రా బాబు, ఇలాగే వీళ్ళందరినీ నమ్మకూడదు అనమాట అనుకున్నా. అయ్యో ప్రియుడా ఒకసారి జ్ఞాపం చేసుకో. నిజమే పిల్లరా, చాలామంది అలాగే బొమ్మలు చూసాం, అది సడన్గా వెళ్ళిపోతారు పైకి. అందులో నువ్వు ఉంటావా? నువ్వు ఉండగలవా? నీ సిద్ధపాటు బుద్ధి గల కనీ లాంటి సిద్ధపాట ప్రియుడా. రెప్పపాటు కాలానికి సిద్ధంగా ఉన్నావా? మెరుపు లాంటి సమయానికి సిద్ధంగా ఉన్నావా? ఓయా ఓ సోదరుడా ఓ సోదరి, తేలిగా తీసుకోవద్దు. రెప్పపాటు కాలమే అకస్మాత్తుగా బైబిల్ సెలవిస్తా ఉన్నాడు. ఆ దినమున తిండి వల్ల కానీ ఏంటండి మత్తు వల్ల కానీ ఐహికమైన విచారాలు కానీ. ఏంటండి తిండి? ఒక ఉదాహరణ చెప్పండి కదండి. ఎవరండి తిండి ఎవరి గురించి రాయబడింది? ఏమ్మా ఎవరి గురించి అక్కగారు? ఎవరి గురించి అండి? అయ్యో మీరు చాలా పాతోళ్ళండి బాబు, మీకు తెలియనట్టుగా. కానీ చెప్పడానికి ఏదోలే బెదర్చి నోరు తెరితే ఏంటో అనుకుంటున్నారు అంతే. యాషావు గురించి మనకి తెలియదమ్మా. ఏమంటాడు యాషావు గురించి? ఒక పూట కూటి కొరకే తన జ్యేష్ఠత్వాన్ని, అంటే అర్థం ఏంటంటే ఆత్మీయతను అమ్మేసిన యాషావు అంటే భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు కదా. కాబట్టి యాషావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి అన్నాడు. సరే నిద్రమత్తు గల వాళ్ళు ఎవరండి చెప్పండి? నిద్రమత్తు గలవారు ఎవరండి బైబిల్లో? యోనా కదండి. యోనారు గురించి తెలియందేం కాదు. ఏంటండి ఓడ మునిగిపోతా ఉన్నా, ఏమండి ఓడ నట్టేడు మునిగిపోతా ఉన్నా ఏం చేస్తారండి సారు? ఏం చేస్తున్నాడు? సావనరా బాబా నాకేంటంట, హ్యాపీగా పడుకుంటానరా అంట. ఈ దినాలు సంఘం కూడా అలాగే
ఏంటండి, సేవకులే నిద్రపోతా ఉంటే ఏమండి ఇంక సంఘం ఏంటి? యథా రాజా తదా ప్రజ. గాఢ నిద్ర. అబ్బా ఎంత ప్రశాంతంగా. అదేమో ఓడ ఊగిపోతా ఉంటుంది కదన్నప్పుడు. ఏమ్మా ఏ అక్కగారు, ఓడ ఊగిపోతా ఉంటుంది. అయ్యగారికి ఎలా నిద్ర పెట్టిందో. అబ్బా సేవకులకి వరం అండి బాబు. ఏమన్నా సేవకులు వారు బస్సులో కూర్చొని నిద్రపోలే వచ్చేది మాకు. ఏమండి ట్రైన్లో ఉన్నా కూడా కాసేపు అలా కలుపుతే డీపులోకి వెళ్ళిపోతాం. సేవకులు కదా వరం అనుకోవాలి. భలే తొందరగా నిద్రపడు. కానీ ఏమన్నా తప్పుడు నిద్ర, మరణ నిద్ర. ఏ నిద్ర? మంచి నిద్ర అనేది మరణ నిద్ర అంటారు బైబిల్ భాషలో. 13వ మరణ నిద్ర అంటారు. అంటే మంచి నిద్ర కాదు, అది మరణ నిద్ర. కాబట్టి యోన ఆ ఓన నాయకుడు వచ్చి ఒయ్యి నిద్రపోతా లే, వాడు మునిగిపోయేలా ఉంది, లేని దేవుడికి ప్రార్థించాను, ఎక్కడోడు నీ కథ ఏంటాడు, జాగ్రత్త, నేనేమనుకున్నావు, ఐఎమ్ ఏ గాడ్ సర్వెంట్ అన్నాడు. ఏమన్నాడండి? నేను సేవకున్నా, గాడ్ సర్వెంట్ నేను అన్నాడు. మరి ఏం నిద్రపోతా ఉన్నావు బెదరో అంటా ఉన్నాడు. నిద్రపోతా ఉన్నావేంటి? మెలకుగా ఉండాలి కదా. నువ్వే నిద్రపోతా ఉంటేవే, జీవము గల దేవుని సేవకునంటివి, అదేందయ్యా అలా నిద్రపోతా ఉన్నా? ప్రియమైన వారలారా, ఒకసారి జ్ఞాపం చేస్తాం. నిద్రమత్తు. బుద్ధి గల కనీకులు, బుద్ధి లేని కనీకులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. కానీ బుద్ధి గల కనీకులు ఇంకా మెరుగు. ఏంటంటే అది ఆ శబ్దం ఎప్పుడైతే వినబడి ఇదిగో పెళ్లి కుమారుడిగా లేచి కూర్చున్నా. ప్రియమైన వారలారా, ఆ మెలకువ మనం కలిగి ఉన్నామా? ఆ సిద్ధపాటు ఉందా? ఆ సిద్ధపాటులో ఉన్నామా? ఇప్పుడు గమనించి బైబిల్ సెలవిస్తామన్నమాట. అలా ఎత్తబడిన తర్వాత ఎక్కడికి ఎత్తబడతావు? ఎక్కడికి ఎత్తబడతావు? సరే, ఎవరు ఎత్తబడతారు? ఎవరండి ఎత్తబడేవారు? ఎవరు ఎత్తబడేవారు? ఒకటి విశ్వాసులు. ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారా? ఇంకా బాప్టిజం లేదా? రక్షణ లేదా? జాగ్రత్త, జాగ్రత్త. నీకు ఇంకా రక్షణ లేకపోతే ఇదంతా కూడా అయోమయం, అస్తవ్యస్తమే. రాకడి ఏంటండి? మధ్యాకాశానికి వచ్చేది ఏంటండి? ఏంటండి అదంతా? నీకంతా అయోమయమే. కానీ ఒకసారి జ్ఞాపం చేసుకో, ఒకసారి జ్ఞాపం చేసుకో. ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారే ఎత్తబడతారు, వారే ఆ గుంపులో ఉంటారు. రక్షించబడ్డావా? తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నావా? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసయ్య నీ కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మి ఉన్నావా? అమ్మా నమ్మావా? ఆయన హృదయంలో ఉన్నాడా? బాప్టిజం తీసుకున్నావా? యేసయ్య నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని అందరి ఎదుట నేను ధైర్యంగా చెప్తానండి, భయపడను అంటావా? ఓకే, కమ్ కమ్ కమ్, దమ్మా, నీకు బాప్టిజం అవసరం అని దైవ సేవకుడు తీసుకెళ్ళి నీటిలో ముంచి పైకి తీసుకెళ్తారు. అంటే యేసు ప్రభు యొక్క మరణం, భూస్థాపన, పునరుద్ధానములో ఏకీభవించావు, ధన్యురాలవయ్యనావు. బైబిల్ సెల్ రెండవది రక్షించబడ్డావా? ఓకే. రెండవది ఏంటి తెలుసా? సిద్ధపాటు. సిద్ధపాటు, రెడీగా ఉండడం. ఎప్పుడైనా రెడీ బ్రదర్, ఎనీ టైం రెడీ, ఎనీ టైం రెడీ. ఏటీఎం కదా, ఏటీఆర్ ఏం బ్రదర్? ఎనీ టైం మనీ కదా. కానీ ఏటీఆర్ ఎనీ టైం రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధపడి ఉన్నాను. కూడా సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నా? బుద్ధి గల కన్యకలు సిద్ధంగా ఉన్నావా? లేదు. ఆయన ఇచ్చే పనులు భూమి మీద, ఆయన చెప్పి ఆయనకి ఇచ్చిన తలాంతులు దేవుని మహిమ కొరకే వాడుతూ 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 సంపాదించాడు. ఏమండి? ఏమా 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడండి? ఇంకో 2 తలాంతులు. కానీ ఇంకోటి ఉన్నాడు. ఏమనబడిందని? సోమరి అయినా సోమరి అని చెడుదాసురా. అంటే ఏంటంటే ఆ తలాంతులు భూమిలో దాచిపెట్టాడట. అయ్యగారు వచ్చి అడిగాడు, ఏమయ్యా నీ సంగతి ఏంటంటే? వాళ్ళిద్దరు బాగానే ఉన్నా, నీ సంగతి ఏంటంటే? అయ్యా నువ్వు కఠినాత్ముడు అని నేను ఎరిగి నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టా, ఇదిగో నువ్వు నీ తీసుకో పో అన్నట్టుగా మాట్లాడాడు. అరే అదేందయ్యా, ఏదైనా షావుకారు దగ్గర పెట్టినా బాగుండు కదా, కొద్దిగా ఏదైనా వచ్చునో. అంత నిర్లక్ష్యమేలా? సోమరి అని చెడ్డదాసురా అన్నాడు. లేదా మన పేరెంట్స్ని దేవుని మహిమకు మనకిచ్చిన ధనం, మనకిచ్చిన ఆయా మరి తలాంతులు, దేవుని మహిమకు ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడికి మనకిచ్చిన వ్యాపారం, దేవుడికి ఆర్థికంగా ఇచ్చిన కృప, ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడగలిగిస్తూ ఉన్నామా? లేదు. సరే ఇప్పుడు గమనిద్దాం. వీళ్ళు ఎత్తబడుతున్నారు కదా అంటున్నారు కదా, ఎక్కడికి ఎత్తబడతారు? ఎక్కడికి వెళ్తారు? బైబిల్ భాషలో మధ్యాకాశము అంటారు. మధ్యాకాశం ఇది మిడిల్ ఎయిర్. అంటే ర్యాప్చర్ అయిన వారు, అంటే ఎత్తుకొని పోబడిన వారు, లేకపోతే లాక్కొని పోబడిన వారు,
ఏమండి, లాక్కొని పోబడిన వారు మధ్యాకాశాల్లో యేసు ప్రభుని కలుసుకుంటారు. ఇప్పటి వరకు మనం ఆరాధిస్తున్నాం. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, యేసయ్య నామములో ఆరాధిస్తున్నాము తండ్రి అని చేసి అంటున్నాను. ఆయన ముఖాముఖిగా కలుసుకుంటాం. అయ్యా నా ప్రభు, అయ్యా నా రక్షకుడు, నా దేవుడు, జీవాధిపతి, మై లైఫ్ సేవియర్ అండ్ మై లైఫ్ గివర్. అయ్యా ఇదిగో నా ప్రభుని కలుసుకుంటే మధ్యాకాశం ఆయన ముఖాముఖిగా కలుసుకునే వేళ అప్పుడు ఏమవుతుంది పిల్లరా? బైబిల్ సెలవిస్తూ ఉంది, మధ్యాకాశంలోనట అక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అని రాశాడు. ఏంటి తెలుసా అండి? గొర్రెపిల్ల, ఈ మాట కూడా వినే ఉంటాం. అయ్యా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అంట. పెళ్ళిళ్ళ సమయాలు సేవకుల విషయాన్ని చెబుతా ఉంటారు. అదిగో ఇప్పుడున్న ఈ పెళ్లిళ్ళన్నీ రాబోయే దినాల్లో అసలైన పెళ్లి కుమారుడు యేసు ప్రభువే, అసలైన పెళ్లి కుమార్తె ఆయన సంఘమే అని ఎన్నోసార్లు సేవకులు చెప్తే వినుంటాం. బైబిల్లో చెప్పబడింది, ఏ విశ్వాసులైతే ఎత్తబడ్డారో మధ్యాకాశములో వారికి 7 సంవత్సరాల తాలూకు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. బైబిల్లో ఎక్కడ ఉందా మాట? ప్రకటన 19వ అధ్యాయం చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం త్వరగా చూడండి. సరే 19 చూడండి ఒకసారి, ఒక్క నిమిషం బ్రదర్. ప్రకటన 19వ అధ్యాయం మీరు గమనిస్తే ఇక్కడ 6 నుంచి చూడండి. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పూరిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువుకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదుమని చెప్పుగనగా వెంటనే మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతను నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. బ్లెస్సెడ్ దే ఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో పాలు పొందిన వారు ధన్యులు అంట. ప్రియ దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం జరుగుతుంది. ఈ దినాల్లో వివాహం అంటే ఏమైపోయిందంటే, పాతోళ్ళు ఉంటారు, జార్జి గారు పెళ్ళైనప్పుడు లేదంటే పాతకాలం, అప్పటికీ కూడా కాదులే, ఇంకా పెద్దోళ్ళు ఏమన్నా వారం రోజులు ఉండేది పాతకాలంలో పెళ్ళి అంటే. ఏమండి ఏంటండి అయ్యి పందిరేసి బ్రదర్ కరెక్ట్ పందిరేసి అదంతా హడావుడి హంగామా. వచ్చిన వాళ్ళకి మా చిన్నప్పుడు చూసే పెళ్ళు అట్టుపళ్ళు గెలబెట్టారు, పిల్లలందరూ లాక్కొని అలా పరిగెత్తి ఒక అట్టుపండు ఇలా 10 పండ్లు లాక్కునే పరిస్థితి. సరే పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది 7 సంవత్సరాల గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అంటున్నా. ఆ రాజు, ఆ ప్రభు, ఆ పరమ తండ్రి తన కుమారుని బ్యాంక్వెట్కి, ఆ యొక్క వివాహోత్సవ సమయానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే అందులో పాలు పొందినారో వారు ధనులు అంటాడు. మత్తయి సువార్త 22 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22 చూడండి. మత్తయి సువార్త 22 అక్కడ రాయబడింది కదా, ఇలా రాస్తాడు. మత్తయి 22 ఏమంటాడండి ఇక్కడ? 22 చూడండి, 2వ వచనం చూడమ్మా. 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్వైన పశువులు వధింపబడి ఉన్నవి, అంత్య సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని దాసులను పంపాను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరి చంపిరి. రాజు కోప్పడి దండలను పంపి సంహరించి తగలబెట్టించను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువమని వారు పాత్రులు గారు గనుక
రాజమార్గంలో పోయి మీకు కనబడి వారనుందని పెళ్లి మీదకి పిలువడని తన దాసులతో చెప్పాను. పోయి చేశారు గనక నిండేను. రాజు కూర్చున్న వారితో కూడా లోపలికి వచ్చి పెండి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి కొనను పెండి వస్త్రము లేక ఎలాగ వచ్చింది అని అడిగిగా వాడు అంతటా రాజు నేను కాళ్ళు చేతులు కట్టి వెలుబడి చీకట్లను త్రోసివేయడి అక్కడ ఏడుపున పండుగొరడిగి ఉండనని. ఇప్పుడు గమనించి 14వ మాట అందరూ కలిసి ఉదయం చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఈ మాట మనకు కావలసిన పిలువబడిన వారు అనేకులు, మన మందిర పిలువబడిన వారు అనేకులు. బ్రదర్ మైకులు ఎప్పుడమ్మా రండి, బాబు రండి, అయ్యా రండి, రండియా, ఏ సేవకుడు వస్తున్నాడు, కొన్ని మాటలు చెప్తాడు, వినండి, మేలు పొందండి చెప్తాడు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ కమింగ్. బిలవడ్, నువ్వు అందులో ఏ గుంపులో ఉన్నావు? పిలువబడిన గుంపులో ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావా? అనేక సాకులు, అనేక సాకులు. ఏమండి, ఏ రకరకాల సాకులు. ఏమా మొన్న మరి చెప్పాను రాలేకపోయామా? బ్రదర్ ఏం చెప్పాలని బ్రదర్ అనుకున్నానని మీరు చెప్పాలని గుర్తుందని బ్రదర్ గారు, జార్జి గారు. కానీ ఏంటంటే కొంచెం పని తగిలింది రాలేకపోయాను. ఏం పని తగిలింది బ్రదర్? అదే చిన్న పనే. చూడండి, ఇదే మాట లూకా సువార్తలో కూడా రాశాడు. లూకా సువార్తలో కూడా రాశాడు. అక్కడ కూడా మీరు చూడొచ్చండి. చూడండి 14వ అధ్యాయం లూకా సువార్త 14వ అధ్యాయం. అక్కడ కూడా చూడండి వాళ్ళు పెట్టే సాకులు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. 17వ వచనం చూడండి. 17 నుంచి విందు కాలమందు అతను ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువని వారితో చెప్పుటకు పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి. మొదటి వాడు నేను పొలము కొని ఉన్నాను, వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాడిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనిచున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. అయ్యమ్మా ఇది నాని ఈ సాకులు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇది నాని పిరిడా ఆదివారం మానేస్తున్నావు. జార్జి గారు అడిగాడు, ఏ అమ్మ రాలేకపోయావు, ఆదివారం చక్కగా జరిగింది, ఏ అమ్మ ఏం చెప్పాలి బదరా, బయలుదేరానా? అప్పుడే బయలుదేరిన వారు నడువు నొప్పా, ఏం చేయాలి బదరా అంట. వారం అంతా బాగానే ఉంటావు ఏమ్మా అక్కగారు, బ్రదర్ గారు, వారం కరెక్టే. మందిరాలకు వచ్చేసరికి మందిరం బయట వరకు బాగా నడుపుతారు మన బ్రదర్స్ అక్కగారు కాదు, కానీ మందిరాలకు వచ్చేసరికి అమ్మా 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 ఇందాకడ బాగానే ఉంది అక్క, ఇక్కడికి వచ్చేసరికి నొప్పులు. కాదండి బాబు, నిజంగా మనకు అర్థం కాదండి బాబు చాలాసార్లు. వారం అంతా అన్ని పనులు బలి చురుగ్గాలో ఉద్యోగానికి, చురుగ్గాలో వ్యాపారానికి, కానీ మందిర కాడికి వచ్చేసరికి మధ్యలో బయలుదేరొస్తాం తీరిగ్గా. క్షమించాలి, మేము కూడా లేటేలేండి. ఏం చెప్తామండి బాబా, ఏం చెప్తాం? అదిగో మా సిస్టర్ గారు ఇలా అంటుంది, అప్పుడే చూసారా ఏం చెప్పాలా? పిల్లరా గమనించి ఆ కారణం చేత అమ్మా పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొత్త. ఎందులో ఉంటావు నువ్వు? పిలువబడ్డావు, ఏదో సాగు చెప్పు. ఇల్లు కొన్నానండి, లేదా పెళ్ళి కొత్తగా చేసుకున్నానండి, నాకు కుదరదండి, నేను రాలేనండి. అయ్యమ్మా అది కాక సరే వచ్చినోడికి సరేనా? ఆ పెళ్లి వస్త్రం సరిగ్గా లేదు. అరే నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఏది? నీకు ఇచ్చిన నీతి వస్త్రం ఏది? ఏమైందయ్యా నీ రక్షణ వస్త్రం? బైబిల్ ఏమని ఎంత గొప్ప రక్షణ. ఏమండి బ్రదర్, ఎంత గొప్ప రక్షణ, ఎలాగ తప్పించుకుంటావు? ఎంత గొప్ప రక్షణ, సో గ్రేట్ ఎ సాల్వేషన్. ఎంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యంగా ఉంటివి. అయ్యో ఎంత గొప్ప రక్షణ. ఏది నీ నీతి వస్త్రం? ఏది నీ పైబట్ట? ఏది నీతిని పైబట్ట? ఏది లే కదా, ఏదండి ఏదయ్యా నీ పైబట్ట? ప్రియుడా జ్ఞాపం చేసి, ఆ పెళ్లి తండ్రే ఇచ్చాడు, ఆ రక్షణ అవసరం దేవుడే ఇచ్చాడు.
దాన్ని కాపాడుకోలేకపోయావు. ఆ నీతిని పైబట్ట ఆయన ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోయావు. యాజక వస్త్రం ఆయన ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోయినా. ఆయన అడిగితే మాట్లాడతావు, బిడా ఏది నీ రక్షణ వస్త్రం? అదేనండి అదేనండి అదేనండి. ఏది అయ్యా నీ నీతి వస్త్రం ఏది? అదేనండి. యాజక వస్త్రం ఏది? అందుకే బైబిల్ అన్నాడు, ఎంత గొప్ప రక్షణ, సో గ్రేట్ ఏ సాల్వేషన్, ఎంత గొప్ప రక్షణ. ప్రియా సోదరి సోదరుడా గమనించు, పిలువబడేవారు అనేకులు, ఏర్పాట్లు ఉన్నవారు కొద్దిమంది మిగిలారు. కొద్దిమంది గమనించుకో, ఎంతమంది బయలుదేరారండి? ఐగుప్తు నుండి బయటకు వచ్చి మరి ఆ యొక్క కణానికి ఎంతమంది బయలుదేరారు? ఏమా ఎంతమంది బయలుదేరారు? పెద్దలు వదిలేయండి, కానీ 6 లక్షల కాల్బలం లెక్కలో తీసుకొని పోనీ, మిగతా వదిలేయండి. ఎంతమంది గమ్యానికి వెళ్ళారండి? ఎంతమంది అమ్మా? ఎవరండి వాళ్ళు? అది మనకు మాత్రం బలి చెప్తున్నారు అక్కగల, ఈ విషయం మాత్రం బలి చెప్తున్నారట బాబు, బలి చెప్తా ఉన్నారు ఇది మాత్రం. కానీ తెలుసా అమ్మా, తెలుసా రాకడలో అలాగే ఉంటుంది. ఆయన మొహమ్మాడి పడతాడని అనుకోవద్దు. మన ప్రభు మొహమ్మాడి పడ్డు అయ్యో పోన్లే అనుకోడైనా. ఆయన క్వాలిటీ చూసుకుంటాడు. నువ్వు బజార్కి పోతే మాత్రం ఏమండి ఇక్కడే ఉంటుంది కావచ్చు బజార్, ఏమండి లేదా టౌన్ ఎక్కడికి వెళ్ళి వెళ్తారు, ఏమండి వంకాయలు బేరం ఆడిగాక అమ్మ బాబోయ్ అంత ఇదాన్ని ఇలాగా అలాగా మైక్రోసాఫ్ట్ చూసి ఏమో పుచ్చిపోయిందిలే వద్దులేయ్యా అమ్మా ఎక్కడిని ఎత్తి ఎలాగమ్మా అంటాడు వాడు. ఆయన బలి ఏరుతావు, బెండకాయ 4 సార్లు చూసుకుంటావు. యేసుప్రభు చూడ్డా అండి? ఏమా బ్రదర్, యేసుప్రభు చూడ్డా? క్వాలిటీ చూసుకోడా? ఆ క్వాలిటీ జాగ్రత్త పడ్డా ఆయన. ఏంటి పనికి మాలిన నిద్రపోతులను సిద్ధంగా లేని వారిని ఆయన తీసుకుంటాడా? నువ్వే తీసుకోవే, నువ్వే రిజెక్ట్ చేస్తావే పనికి మాల వాటిని, ఆయనకు మాత్రం ఎందుకట? ప్రియా సోదరి సోదరుడా జాగ్రత్త, సిద్ధపడు, మెలకువా, మహిమగల ఆత్మదేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. ఆ మధ్యాకాశములో 7 సంవత్సరాల ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒక మాట రాయబడింది చూడండి. ఇక్కడ ప్రకటన 19 రెవల్యూషన్ 19 మళ్ళీ చూడండి. ఒకటి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ మీరు చూస్తే ఇలా అంటూ ఉన్నాడు చూడండి, 8వ వచనం ప్రకటన 19 ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నారుబట్ల ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రస్తుత కాలంలో విశ్వాసిగా అమ్మా బ్రదర్ గారు ఎటువంటి నీతి క్రియలు? వారు పరిశుద్ధుల ఆ వస్త్రాలు ఏంటంటే అంటున్నాడంటే పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు. ఆ పెళ్లి కుమార్తె పైన కూడా తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటున్నాడు. ఏమండి? సిద్ధపరచుకున్నది. చూడండి ఈ మాట కమని తీతు పత్రిక చూడండి త్వరగా. తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం. ఆయన కోరుకునేటువంటి ఆ మంచి క్రియలు చూడండి. 2వ అధ్యాయం చూస్తారా? 14వ వచనం ఏమంటాడమ్మా? తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ప్రత్యేకపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తను తానే మన కొరకు అర్పించుకొని చూడండి. ఇక్కడ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. ఓయమ్మా, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండావా ఈ దినాల్లో? సరే, బయట నీ మందిరంలో ఎటువంటి సత్క్రియలు రాని కాడ దేవుని 10వ భాగం దేవుని ఇంట్లో ఇస్తూ ఉన్నావా? లేదా దొంగగా ఉన్నావా ఈ దినాల్లో? ఆర్ యు థీఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నావా? దేవుని భాగం దేవునికి ఇస్తున్నావా? ఇప్పుడు దేవుని మహిమ చెప్తున్నా. నేనున్నా, ఆవిడుంది, మా కుటుంబం ఉంది, మందిరంలో ఇచ్చిన లేదా కనుక కాకినాడలో కొద్దిగా పొలం నుంచి వచ్చిన గతంలో కూడా చెప్పా, ఖచ్చితంగా దేవుని మందులు ఇచ్చేయాల్సింది, దేవుని వేయాల్సిందే. అది 10,000 కానీ ఎంతైనా కానీ వేయాల్సిందే. ప్రియుడా, ఈ దినాల్లో సత్క్రియల యందు ఆసక్తిగా ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ రాశాడు చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. తీతు పత్రిక 3:8 ఏమంటాడమ్మా? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయడి యందు మనస్సు ఉంచినట్లు
నీ సంగతుల నుంచి దూరముగా చెప్పాలి అని కోరి చాలమ్మా. చూడండి, సత్క్రియలు యందు అంటే దేవుళ్ళో విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలా. ఏమా, శ్రద్ధగా చేయాలా. నువ్వు దూరంగా చెప్పాలి వాళ్ళకి. జాడ్యాన్ని చెప్తున్నా లేదు, ఆయన చెప్పలేండి పాపం. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి ఈ కథలో. ఏమండి ఆయన చెప్తే బాగోదు, మా సేవకుడు అండి ఆత్మానమో టైట్ వేసావా 10 వాగు వేసావా అని మాట చెప్తా ఉంటాడు బాబు. ఏమండి బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము వదిలిపెడతామని అనుకోదు. అరే మేమే ఇస్తామండి, మేమే ఇస్తాం మందిరానికి. మేమే ఇచ్చినప్పుడు విశ్వాసాలకి మీరు ఎందుకు వేయాలి? దేవుడు మంది ఎలా నడుస్తుంది? ఎవరు కడతారు కరెంటు బిల్లు? ఎవరు కడతారు కొన్ని పరిస్థితులు? ఎవరు పెడతారు కొన్ని విషయాలు? సేవకుడు నెత్తి మీద వేసుకుంటాడా? అమ్మాయి కరెక్ట్ కాదు. అది దేవుని బిడలేనటువంటి వారు, విశ్వాసలేని వారు దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత భాగం, మన కష్టార్జితంలో కొంత భాగం దేవుడికి ఇవ్వు. ఇక్కడ తీతుపత్రికలో పౌలు గారు అంటున్నాడు, నువ్వు దృఢంగా చెప్పాలి ఆ విషయం, దృఢంగా చెప్పు అంటా ఉన్నాడు. ఇంకో మాట చూడండి, మళ్ళీ 3వ అధ్యాయం, తీతుపత్రిక 3వ అధ్యాయం ఏమంటాడండి ఇక్కడ 14 వచనం చూడమ్మా. తీతుపత్రిక 3:14 ఏమంటాడు? మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలా. సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలి. యు హావ్ టు లెర్న్. నేర్చుకోవాలా. దేవుని ఇంటిలో ఆయా పరిచర్య చేయడానికి, ఏమంటే పనులు చేయడానికి, మందిరం తుడవడానికి, సిద్ధపరచడానికి. చూడండి, కొన్నిసార్లు నేను బాధపడతా ఉంటాయి. చాలా అన్నని అడిగా పోయినసారి వచ్చినప్పుడు, పాప ఆ మైకులన్నీ, పోయినసారి మావాడు కూడా ఉన్నట్టాడు చిన్నాడు. సరే కానీ అన్న ఒక్కడే ఆ మైకులన్నీ కూడా బండి మీద వేసుకొని ఏదో ప్రయాసపడి భారం మోసుకొని సేవకుడా. ఏమండి ఆ పెద్ద ఆయన ఎవరో హెల్ప్ చేసినట్టున్నాడు పాప. బ్రదర్ మైక్ ఏదో పెట్టుకున్నారు, చూశాను నేను. చూస్తూ ఉంటాం కదండి బయట నుంచి వచ్చినప్పుడు. ప్రియులారా, యవన సహోదరుల్ని, మీ బిడ్డలు ఏమైపోయారు? వాళ్ళు ఒరే పో, ఇలా మైకులను పెట్టారు, అక్కడ మీటింగ్ అని పెట్టరా పో అని చెప్పగలమా? వాడు వినడానికి బ్రదర్ చెప్పమ్మా, నువ్వు చెప్పావా అసలు ఎవరు వెళ్తారండి? పిల్లలు మనం జ్ఞాపం చేసి సత్క్రియలు తర్వాత ఆమె తాను సిద్ధపరుచుకొని ఉన్నది. అవేంటంటే ఆమె ధరించిన వస్త్రాలు ఏమంటే ఉన్నాడు, పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. నీతి క్రియలు. ఆమె తాను సిద్ధపరుచుకొని, ఎలా సిద్ధపరుచుకుందండి ఆమె? చూడండి మాట ప్రకటన 19 త్వరగా చూడండి. ప్రకటన 19వ అధ్యాయం ఏమంటాడండి పైన మాట చూడండి. ఇక్కడ 6 నుంచి 7 వచనాలు బహుశా మధ్యలో చూడండి ఒకసారి. మధ్యలో ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరుచుకుంది. ఎలా సిద్ధపరుచుకుందండి అమ్మా? ఎలా సిద్ధపరుచుకుంది? బైబిల్ ఏమని రాయబడతాం? ఎలా ఏమిటి అలంకారం? దేవుడు కోరే అలంకారం ఎలాంటిది? ఎలా సిద్ధపరుచుకుందామే? చూడండి ఒకసారి. పిల్లలు ఈ మాట చెప్తా ఉంటాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం ఇక్కడ ఏమంటాడు? 25 నుంచి 27 చూడండి. 25 నుంచి 27 ఏమంటాడమ్మా? పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి ఇక్కడ కళంకమైన, ముడతైన, అటు మరేదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదురుగా నిలబెట్టుకున్నామని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తాను చాలని గమనించడమ్మా. ఏమంటా ఉన్నాడు చూడండి. కళంకం ఉండొద్దు, ముడత ఉండొద్దు, పరిశుద్ధంగా ఉండాలా, నిర్దోషంగా ఉండాలా, మహిమగల సంఘంగా ఉండాలా. అలా ఉండడానికి బైబిల్ స్టడీలు ఉన్నాయి, ఆరాధన సమయాలు ఉన్నాయి, ప్రార్థన కొడుకులు ఉన్నాయి, ప్రత్యేక కొడుకులు ఉన్నాయి. ఎవరైనా పని లేదా? నెలల పడతాని చాలా మంది చెప్తా ఉంటారు. బ్రదరు ఉన్నాడు నెలలో మీడియాస్ ఆడతాడన్న బాబు. మరి ఆయన ఎదురు ఖర్చు అని అనుకోడా? నెలలు పడతా ఉంటాడే. అంటే సంఘం కొంతమంది నేను సిద్ధపరచుకోవాలా, కొంతమంది పరలోకానికి లాక్కెళ్ళాలా, కొంతమంది అయినా పరలోకాలు అడుగు పెట్టాలా. ద గ్లోరియస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, గ్లోరియస్ హెవెన్, నూతన యెరూషలేము అనబడి దగదగలాడి సూర్యకాంతము బంగారు పట్టణములు అడుగు పెట్టాలి మా వాళ్ళందరూ కూడా. ఊరికేనండి ఆయన?
ఊరికే పెడతాడా? పిల్లలు ఒకసారి గమనించి, ఎలాగ శుద్ధి అవుతావు? ఏమా ఎవడే ఎలా శుద్ధి అవుతావు? బ్రదర్ ఎట్లా శుద్ధి అవుతావయ్యా? ఎలా శుద్ధి అవుతావు? ఓ బైబిల్ స్టడీకి రావు, ప్రార్థనకి రావు, దేనికి రావు. ఈ అమ్మ అలసిపోయాం బ్రదర్ అంట. పాప అంటే సేవకుడు ఒక్కడే అలసిపోంది. ఏమండి, సేవకుడు ఒక్కడే, సేవకురాలు అలసిపోంది, మిగతా వాళ్ళందరూ అలసిపోయి. ఎలాగమ్మా? ఎలాగండి? ఏమన్నాడు కిందన? వాక్యమనే ఉదకం అంటే వాక్యం. చూడండి, ఆ నీటి వాక్యం అనే ఉదకం ద్వారా శుద్ధీకరణ. వాక్యం అనే ఉదకం అంటే భవిష్యత్తులో వాక్యం దొరుకుతుంది, ఇలాంటి కూడికల వాక్యం దొరుకుతుంది, హెచ్చరికలు దొరుకుతాయి, ఆదరణ దొరుకుతుంది, క్షమావృద్ధి దొరుకుతుంది. అమ్మా బ్రదర్, అయ్యా దాన్ని పోగొట్టుకుంటే ఎట్లా అమ్మా? బ్రదర్ గారు పోగొట్టుకుంటే ఎలా బాబు? ఎట్లా అయ్యా నువ్వు? దేనికి రావు? ఎలాగో ఒకసారి జ్ఞాపం చేసుకో. లేకపోతే ఎలా అనుకుంటా మనకు అవసరం లేదంటావా? ఏమ్మా అక్కగారు? బ్రదర్ మనకేంటో అంత పండిపోయాడు, బైబిల్ అంతా కంటూ పాఠం అంటే ఏదో ఒకడు అడిగితే చెప్తావా? ఏం తెలుసా? ఏమన్నా జార్జి గారా మనకి తెలుసా అంటారా బైబిల్ గురించి? మనకే సరిగ్గా తెలియదండి బాబు. బ్రదర్ గట్టి అరిసో చెప్తా ఉన్నా, నీకు అంతా తెలుసు. నాకేం తెలుసు అండి బాబు. చూడండి, సిస్టర్ గారి సేవకుల మీటింగ్, సిస్టర్స్ మీటింగ్ చాలాసారి అడిగారు, ఇదిగో చూడో గట్టి అరిసి చెప్తావు, ఇదో సిస్టర్స్ మీటింగ్ ఏదైనా ఒకటి వాక్యం చెప్పు నాకంటే, నాకేం వచ్చావా బాబు అంటారు. అరేనే రాదంటావు, నువ్వు గట్టి చెప్తావు, బైబిల్ అంతా కంటూబాటు నీకు చెప్పు అంటారు. అరే నాకేం తెలియదే అంటారు. తెలియకుండా ఎలా చెప్తావు బాబు అలా అంట. ఆ టయానికి దేవుడు అలాగే ఏది ఇస్తాను చెప్తావు పోతాం అంతే తప్ప చూస్తాను మనకి ఏమి రాదు. పిల్లరా నిజంగానే మనకు రా. కానీ ఎలా భవిష్యత్తుకి రాకుండా ఎట్లా? ఆరాధనకి వచ్చి ఆరాధన వాక్యం వినకుండా ఎలా ఆరాధన చేస్తావు? బల్ల వాక్యాన్ని వినకుండా ఎలా బల్ల పాలు పొందుతావు? వారమంతా ఏ కుడికి రావు, ఆదివారం బల్ల ఎలా పాలు పొందుతావు? ఎవడే ఎలా పాలు పొందుతావు? యాను కష్టంగా ఉంటుంది కదండి ఆ విషయాలు చెప్తే. కానీ పిల్లలు అవసరం. సరే, ఇంకా చూడండి, ఇక్కడ మధ్యాకాశములో ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం అక్కడ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు 7 సంవత్సరాలు కూడా ఓ విందంటే తింటానే ఉంటారా అని కాదు. అక్కడ ఇంకో సంగతి కూడా ఉంది. ఏ సంగతి తెలుసా అండి? ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ విశ్వాసాల తీర్పు జరుగుతుంది. విశ్వాసాల తీర్పు. మధ్యాకాశంలో విశ్వాసులైన వారు, సేవకులైన వారికి అక్కడ తీర్పు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? అక్కడ బహుమానాలు కొరకే. కానీ గమనించండి, ఎవరికి బహుమానాలు? ఎవరికండి? మధ్యాకాశంలో విశ్వాసులు ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఉంటారు. అక్కడ విశ్వాసులైన వారికి తీర్పు. బైబిల్ ఏమని తెలుసా? రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఇక్కడ చూడండి 11, 12 వచనాలు చూస్తారా? 10, 11, 12 చూడండి, కలిసి చదువుదాం. రోమాపత్రిక 14, 10, 11, 12 కలిసి చదువుదామండి. చూడండి ఏమంటాడమ్మా? అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయ పీఠ మీద నిలుతామా? నా తోడు ప్రతి మోకాలున ఎదురు వంగను, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడింది కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క. మనలో ప్రతివాడు దేవునికి లెక్క. మనం అందరం దేవునికి లెక్క అప్పగించాం. ఎలా ఉంటుందా లెక్క? ఎలా ఉంటుందా లెక్క? ఎవరండి వీళ్ళు? విశ్వాసులు. అయ్యా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలే, నువ్వు నేను కూడా వద్దునా? ఆయన న్యాయపీఠం ముందు లెక్క అప్పగించాలా? లెక్క అడుగుతా నేను. నీ జీవిత దినాలు పిల్లరా ఆయన లెక్క అడుగుతాడు. చూడండి ఎలా ఉంటుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటారండి? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమన్నారండి? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున మంచివైనది సరే చెడ్డమైనది సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదుట ప్రత్యక్షము కావలేను. ప్రియుడాని ఒక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంది. అక్కడ నువ్వు ప్రత్యక్షం అవుతావు. నీ పేరు పిలువబడుతుంది మధ్యాకాశములో. బ్రదర్ జార్జ్, బ్రదర్ జార్జ్ అని పిలుస్తారు. ఆ సమయంలో జార్జ్ గారు వచ్చి నిలబడతారు అక్కడ. అప్పుడు జార్జ్ గారు ముఖం ఇలా చూస్తారు. పిడిపరు
పిడిపర్తిపాలెం కదా, పిడిపర్, యా ఇజే నాకు తెలియదు, ఊరికే అంటున్నానులే, నాకు తెలుసు కానీ పిడిపర్రు, ఓకే పిలిపర్రు ఆ మందిరం, ఓకే రైట్ జాన్. ఎంతకాలం నుంచి అక్కడ సేవ చేస్తావు, మునుపు ఎక్కడెక్కడ ఉన్నావు ఏంటి, చిట్ట అంతా చూసి అప్పుడు చూసుకుంటాడు ఈయన చేసిన క్రియలు, ఎలాంటి క్రియలు ఏంటి, అవన్నిటిని బట్టి తీర్పు. మోజేస్ ఎక్కడెక్కడ ఉన్నావు, ఎక్కడెక్కడ ఏంటి నీ సువార్త పరిచర్య, నీ సంఘ పరిచయం, నీ సేవా పరిచయం, నీ కుటుంబం ఏంటి, ఎలా కట్టుకున్నావు, ఎలాగూ ఏంటి కథ ఏంటి. ప్రియులారా, మనమందరము దేవునికి లెక్క అప్పగించాలి. మన దేహంతో చేసిన కీలు మంచివి కానీ చెడువు కానీ ప్రతి దానికి ఒక దాని క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షమో. అది నాన్న నేను దేవుడు లెక్క అడగడు అనుకుంటున్నావు. నీ కుటుంబాన్ని గురించి లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన బహుమానికి ఇచ్చిన పిల్లల గురించి లెక్క అడుగుతాడు. వాళ్ళు రక్షణలో నడిపించావా, నీ పిల్లలు రక్షింపడ్డారా, లేదండి వాళ్ళు ఇలాగండి అలాగండి. అమ్మా నువ్వు సిద్ధపరిచావా లేదా, నేను బహుమానికి ఇచ్చాను కుమార్తెని కుమారుణ్ణి, వాళ్ళని సిద్ధపరిచావా, ఏ రాళ్ళు ఉన్నారా ఇక్కడ తీసుకొచ్చావా లేదండి. నరకానికి అప్పగించావు నువ్వు, వాళ్ళు నరకానికి అప్పగించు. నీ శ్వాసలు ఎంతమందిని తీసుకురాగలిగాను, అయ్యా చాలా కృషి చేశాను, ఇలాగండి లేదా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. మన దేహంతో చేసిన క్రియలు మంచివి కానీ చెడ్డవి కానీ ప్రతి దానికి ఒక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం లెక్క అప్పగించు. లేదా గమనిస్తాం, రోజు రాబోతా ఉంది, ఆ దినాన్న నీకే కిరీటం దొరుకుతుంది అక్కడే తేలిపోతుంది. ఎలాంటి కిరీటం, ఎటువంటి కిరీటం ఒకసారి గమనించుకో. దెస్సలోనికి పత్రిక చూడండి ఒకసారి, మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక, అక్కడ ఇలా అంటాడు కదండి, మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, అక్కడ ఇలా అంటాడు, 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం అనేది ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు విశ్వాసలే సేవకుడికి మహిమ ఆనందమై ఉన్నారు, వాళ్ళే కిరీటమై ఉన్నారు. ఒక దైవ సేవకుడికి ఎవరండి కిరీటం, పౌలు గారు అంటున్నాడు, అమ్మా మీరే నా కిరీటం. వదిన మిమ్మల్ని అందరినీ కూడా నిర్దోషులుగా ఆ న్యాయపీఠం దగ్గర నిలబడతా. అయ్యా వీళ్ళండి నా విశ్వాసం, మా సంఘం అండి చిన్న సంఘం అండి, అయ్యా చిన్న సంఘం అండి సార్, చిన్న సంఘమే కానీ ఇందులో వీళ్ళందరినీ మోసుకో. అబ్బా వాట్ అన్ ఎక్సలెంట్. మరి విజయవాడ పలానా చోట అక్కడ ఏకంగా 2000 మంది విశ్వాసులు ఉండేవారు, కానీ 10 మంది కూడా లేరయ్యా ఇక్కడ. అరే అక్కడ 10,000 మంది గుంపున్నారు అమెరికాలో ఒక చోట, మీకు తెలుసా అండి. ఈ దినాలు ఏం బీభత్సం అనుకున్నారు. హిల్ సాంగ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది ఆస్ట్రేలియాలో. ఏమండి ఈ దినాన్ని తెలుసా అండి, తాళాలు వేసేసారు. వాళ్ళ పాటలు వాళ్ళ కథకి ఒక టైంలో ఏదంటే ఓయమ్మకు పోయి ఇంగ్లీష్లో పాటలు కనుక ఎతికితే అన్ని హిల్ సాంగ్ చర్చ్ సాంగ్స్ అని చెప్పేసి అంటారు. అందరూ అనుకరించారు. ఒక దినం వచ్చే దాన్ని తాళం వేసేసారు. అక్కడికి వచ్చిన 10,000 గెల్లలతో ఎక్కడ పోయారు ఉడికి తెలియదు. ఇక అమెరికాలో కూడా ఇలాంటిది ఇంకోటి, దాని పేరు మర్చిపోయాను, మొన్న ఈ మధ్య చూస్తాను దాని సంగతి. అక్కడ వాళ్ళ నాన్నగారు చిన్న రోడ్డు పక్కన ఒక పడిపోయేలా ఉన్న చిన్న మందిరంలో స్టార్ట్ చేశాడు. ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి విడిపోయి స్టార్ట్ చేశాడు. తర్వాత కాలక్రమేణా ఆయన కష్టపడి ఊరూరు తిరిగి సువార్త చేస్తా ఉంటే ఆ సంఘం పెద్దదైంది. ఎంత పెద్దదైపోయిందని ఒక దినాన ఈ లోపల వాళ్ళ కుమారుడు ఏం చేశారంటే, ఇదిగో ఇలాంటి మీడియా అంతా అరేంజ్ చేసి వారంతా బాగే. వాళ్ళ నాన్నకు సిక్కే చనిపోయిన తర్వాత కొడుకు తీసుకున్నాడు. దాన్ని ఏం చేశాడో తెలుసా అండి, ఆయన బైబిళ్ళు రక్షణ సిద్ధపాటు పాపం అని పక్కన పడేసి పిల్లరా ఆశీర్వాదం, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. ఆశీర్వాదాలు కావాలా, నిరీక్షణ కావాలా, ఈ లోకంలో మీ వ్యాపార అభివృద్ధి పొందాలా, చదువుల్లో మీరు ఎక్సలెన్సీ కావాలా, రండి అంటే ఆ చర్చు ఏమండి 2,000 నుంచి 5,000, 10,000 నుంచి 20,000 అయిపోయింది. బీభత్సం అయిపోయింది. ఒక దినం వచ్చే అక్కడ ఆ ప్రాంతాల్లో పెద్ద వరద వచ్చిందంట, తుఫాను వచ్చిందంట. వచ్చేసరికి ఆ చిన్న సంఘాలన్నీ కూడా
వాళ్ళ మందిరాలకి ఆ మునిగిపోయిన ప్రాంతంలో ఉన్న వాడిని చేర్చుకున్నాయట. కానీ అయ్యగారు మాత్రం పెద్ద మందిరం అంటే పెద్ద ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ అంటే పెద్ద గ్రౌండ్, దానికి తాళం వేసేసుకొని ఎవరిని రానివ్వలేదట. అందరూ అనుమానం వచ్చిందంట. ఇదే అక్కడ కథ. చిన్న చిన్న సంఘాలు వాళ్ళ సంఘాలు చేర్చుకొని వచ్చిన టిఫిన్ భోజనం పెట్టి అల్లాడిపోతున్న ప్రజలకి సేవ చేస్తే వీళ్ళేంద్ర బాబు తాళం వేసుకుని కూర్చున్నారు. రాను వాళ్ళ కథ అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు దే ఆర్ ఆఫ్టర్ మనీ, డబ్బు కావాలి తప్ప విశ్వాసాల క్షేమ అవసరం లేదు. అసలు ఈ బోధే తప్పు. తర్వాత తాళం వేసేసారట. 16,000 మందితో కూడిన మందిరం తాళం అడిగిపోయింది. తెలుసా మీకు? పిల్లలు ఇలాంటివి ఎన్నెన్నో ఈ దినాల్లో చిన్న సంఘం కానీ కాక, కానీ విశ్వాసులు ఎలా సిద్ధపడుతూ ఉంటున్నారు. పౌలు గారు అంటున్నాడు, మీరేమో ఆనందము అతిశయ కిరీటం అంటున్నాడు. చూడండి ఇంకో చోట, ఆ మధ్యాకాశములో సోదరి సోదరుడా నీకు దొరికే కిరీటము కొన్ని ఆత్మల సంపాదన బట్టి ఏమంటాడండి. చూడండి దానియేలు గ్రంథం చూడండి, త్వరగా చూడండి. బ్రదర్ గారు మీరు లేటుగా వచ్చారు, ఎక్కువసేపు చెప్తున్నారు అంటారు కదండి. నేను నింద రెడీగా పడ్డానికి రెడీగా ఉన్నాను. ఏమండి ఎవరైనా బాధపడుతున్నారా? ఏమ్మా బాధపడుతున్నారా? అక్క అంటుంది, ఎదుగు బాధపడిపోతున్నా అంటుంది. కాదండి బాధపడదలే పాప. 10 నిమిషాలు ముగించాలి. తర్వాత మీరు రావడం లేట్ అయింది. ఎటు వచ్చి చూడండి దయచేసి ఇంకొక మాట కూడా మన దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చూడండి అమ్మా, త్వరగా చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మనకు తెలిసింది 3వ వచనం. ఏమంటాడండి? దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రం వల్ల నిరంతరమును. బుద్ధిమంతులైతే ఇది నా అమ్మాయ్యా. మన కొంతమంది భలే టాలెంట్స్ ఉంటాయని మందిరాలు, అందులో ఒక చక్కని టాలెంట్ ఏంటి తెలుసా? ఇరుగు పొరుగుల మందిరానికి నడిపించడం, ఆత్మలను సంపాదించడం. ఇరుగు పొరుగుల్ని మందిరానికి, అమ్మా ఏ ఊరికే ఎందుకు ఇంటికాడ ఊరికే రా మా చర్చకు మందిరానికి రా, కాసేపు గంటకు కూర్చోమ్మా రామ్మా రా. ఒకవేళ ఆటో అయితే అమ్మని చార్జ్ పెట్టుకుంటాలే 10 రూపాయలు 15 రూపాయలు పెట్టుకుంటాను, రాదా రా మా మందిరానికి రా, కాసేపు కూర్చో. అమ్మా నువ్వు ఎవరైనా తీసుకొచ్చావా? ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా? ఇరుగు పొరుగుల్ని ఎవరైనా తీసుకొచ్చావా? ఏమన్నా ఇప్పుడు నేను మళ్ళీ చదవండి ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పొందిన వారి ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రం వల్ల నిరంతరమును. లరే ఎంత అద్భుతమైన విషయం. ప్రియుడా సోదరి సోదరుడా, ఇతరులను ఆకర్షించు, దేవుని మందిరానికి నడిపించు, ఆహ్వానించు. ఏమండి పాపం జార్జి గారు బాధపడుతూ ఉంటాడు, అయ్యా మేము ఎప్పుడు ఇలాగే ఉంటున్నామా, కొత్త వాళ్ళు రాలేదే, మేము కూడా అలా అనుకుంటాం. కానీ పిల్లరా ఎవరినైనా ఆహ్వానించావా? గొర్రెలు కనాలా, గొర్రెలు ఈనాలా కదా. గొర్రెలు కాపడి ఈనతాడా? వాడు బాగా పెంచుతాడు, మేపుతాడు, కానీ గొర్రెలు ఈనాలా. ఎక్కడ రాంగ్ ఉంది? ప్రియుడా ఒకసారి జ్ఞాపం చేసుకో. తర్వాత చూడండి తిమోతి పత్రిక తిమోతీయులకు రాసిన 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏమంటాడు? 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు ఏమంటాడమ్మా? 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువుది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ దాన్ని ఏమంటారంటే నీతికి మంచి పోరాటం, పరుగు కడముట్టించ, విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం రెడీగా. ఎక్కడ? మధ్యాకాశములో. అమ్మా మధ్యాకాశములో కొన్ని ఆత్మలు సంపాదించాం. ప్రభా ఏమో ఎన్ని సంవత్సరాలు మారుమనసు పొంది? అయ్యా 10 సంవత్సరాలు. ఎంతమంది సంపాదించావు? 5గురిని తీసుకొచ్చారండి మందిరానికి. 5గురినండి. 5 తీసుకొచ్చావు నిజమా? ఏది నీ చెట్ట? రైట్, వెరీ గుడ్ 5 తీసుకొచ్చావు, శబాష్. ఎలిబెత్తులో ఒక బ్రదర్ ఉంటాడు, జోసెఫ్ అని. ప్రియులారా ఎంత ఆసక్తి తెలుసా? ఎప్పుడైనా ఆదివారం ఎప్పుడైనా బోధకులు ఎవరైనా వస్తే బయట నుగడ పెడతా ఉంటాడు. బయట ఎప్పుడైనా మీటింగ్ పెట్టడానికి ఎక్కడ పెట్టాలా అని ఫోన్ తీసుకొని
జోసెఫ్ మన ఇంటికాడ మీటింగ్ పెడదాం, ఏ హడావుడి ఏం చేయొద్దు, కేవలం ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏదో బిస్కెట్లు టీ పెట్టి చాలు. ఏం చేస్తారు తెలుసా అండి, ఆ ముందు రోజు వరకే మాట్లాడు. ఆ ముందు రోజు అంకుల్ ఎంతమంది వస్తారు అంకుల్ అంటాడు. అమ్మ మనోడు 40-50 మంది వేసుకో, బయట నుంచి ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అవును అంకుల్, ఆర్టీఓ ఆఫీసర్ నుంచి చాలా మందిని పిలిచా, వాళ్ళందరూ వస్తారు. తర్వాత ఇంటి అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కేకేశారు. చూసారా ఏంటండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కేకేశాను. తర్వాత ఆర్టీఓ ఆఫీసులో ఉంటారు, రోడ్డు మీద నిలబడతారు చూడండి, తనిఖీ చేసేవాళ్ళు. ఏమో అర్థమైందా? ఆర్టీఓ వాళ్ళు అంటే రోడ్డు పోలీసు వాళ్ళు నిలబడి, వాళ్ళందరినీ పిలిచాను అంకుల్, వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి మంచి వాక్యం చెప్పండి బ్రదర్, సువార్త చెప్పాను, నీకేమవుతుంది సువార్త చెప్ప, వాళ్ళందరూ రక్షణ పొందాలా. సరే ఎంతమంది వస్తారని అడిగాడు కదా. నేనన్నా మరి ఏంటి నా మిక్సర్ అరేంజ్ చేస్తావా ఏంటనంటే, నేను చూసుకుంటానులే అంకుల్ అంటాడు. ఎవరు అరేంజ్ చేస్తారో తెలుసా అండి? ఓ అబ్బాయి ఎన్ని రకాలండి, పలావులు గినాలు మటన్లు చికెన్లు. మాకు మతిపోద్ది. ఏమండి బెసరాలు బ్రదరా తప్పంటారా? కరెక్టే కదా, వేసిపోదాం కదా. అవునా కాదు చెప్పండి బాబా. అవును, అదిగో మరి రుచించాం కదా. ఒకసారి కాదు, మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత బ్రదర్ వాళ్ళ బాధకుడు వస్తున్నా మన ఇంటికాడ మంచిది. ఈ మధ్య ఇంకొక ఆయన తగిలాడు పాప వాళ్ళ ఇంటికాడ. నేను ఎన్నిసార్లు మన కూడా నీకు ఎందుకయ్యా బాబా అంటే ఉన్నాడు. ఏం చేస్తారు అంకులు, పేదోడిని కావచ్చు కానీ పెడతాను అంకులు అంటాడు. ఏమాడు పాపం ఆ భార్య మీద కింద మీద పడి ఆ రైసు సాంబార్ అన్నీ వండేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేనంటా మళ్ళీ అందరికీ అంటావా లేకపోతే మాకేనంటే లేదంటే అందరికీ చేసాం అంకులు అన్నారు. ఇప్పుడు దేశాలు అక్కడ ఇవన్నీ ఎక్కడ తెచ్చావు ఏంటంటే కనుక ప్రియులారా, ఎందుకంటే అన్నాడు మొన్న అంకులు వారం మీరు రండి అంకులు, ఎవరైనా కొత్త వాళ్ళు రక్షణ పొందుతారేమో. సరే మీ వారం మళ్ళీ నేనే వస్తాలే అన్నాను ఈ శుక్రవారాన్ని. ఎందుకంటే ఆశ, కొంత రక్షణ పొందుతారు అంకులు అన్నాడు. ప్రియుల ఎంత ఆశ, ఇదినాన్ని తప్పించుకుంటాం. కొన్నిసార్లు మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాం. ఎలా ప్రియులారా, బైబిల్ రాయబడింది, ఇక మీద నా కొరకు నీతి కిరీటము చెప్పండి. నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి, ఆయన ప్రత్యక్షతను కోరే వాళ్ళకి ప్రియుల ఈ దినాన్ని మధ్యాకాశంలో ఆ కోట్ల మంది విశ్వాసుల గుంపులో, ఏమండి ఆ వేలాది వేల కోట్ల విశ్వాసుల గుంపులో నీ పేరు బట్టి పిలిచి నీకు నీతి కిరీటాన్ని తగిలించినప్పుడు ఎంత ఆనందం. అందుకే కదా ఇందాక ఏం పాట పాడాడు బ్రదర్, ఏం పాట పాడాడు? కాలమో సమయం ప్రభు యేసు వచ్చు, జీతము పొందిన వారికి జీతము పొందుతాడు, కిరీటం దొరుకుతాం, నీతి కిరీటం రెడీగా. అంతేకాదు శోధనలో వెళుతున్నావా, మధ్యాకాశములో ఆనంద అతిశయ కిరీటం, నీతి కిరీటం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బాధ్యత వహిస్తున్నారా, సేవకుడు కానీ ప్రియులు, ఈ బరువు మోసు అయ్యా అయితే కానీ నేను చచ్చే వరకు భరిస్తాను. ఒక ఆయన ఉండేవాడు కాజీపేట, వరంగల్ కాజీపేట. అక్కడ 4 సంవత్సరాలు ఉంటాయి జోసెఫ్ కురియన్ గారి తర్వాత. అక్కడ ఒక సంఘ పెద్ద ఉండేవాడు బ్రదర్ ఏం జాన్ అని. అయ్యా నేను చాలా ఊళ్ళో సంఘ పెద్దలు చూసా, ఎక్కడెక్కడో చూసా, చాలా సంఘాల్లో ఉన్నా నేను. అక్కడ చూసా ఏం జాన్ అని. పొద్దునే సైకిల్ వేసుకుని తొక్కుకుంటా వస్తాడు పాపం. వచ్చి మందిరం ముందు పార్క్ పెద్ద మందిరం, హెర్బోన్ లాగా. రోడ్డు యువతలేమో ఒక పెద్ద మందిరం ఉంటుంది, రోడ్డు అవతల 3 అంతస్తులు ఇంకోటి ఉంటుంది. మందిరంలోకి ఆ సైకిల్ వేస్తాను, మార్కెట్కి వెళ్తా చూసి వాళ్ళ ట్యాప్లని చూసుకుంటాడు. అది చూసుకొని ట్యాప్ ఏదో చుక్కలు లీక్ అవుతాయి చూడండి, పెద్ద మందిరం కదా, పడతా ఉంటే ఏం చేస్తాడంటే ఫోన్ తీసుకుంటాడు. విశ్వాసం ఎక్కడున్నావు మాట్లాడు. అంకుల్ ఇక్కడ ఉన్నాను. విశ్వాసం ట్యాప్ కారుతుందా ఇక్కడ, మార్చాలి మనం, వస్తావా అంకుల్? వస్తాను, ఇప్పుడే వస్తాను అంకుల్ అన్నాడు అనుకో. సరే అంకుల్ నేను పనిలో ఉన్నాను అంకుల్ రాలే అన్నాడు అనుకో. అయ్యగారికి నడుము కట్టుకుంటాడు. ఇక ఏం చేస్తారండి, ఏమంటాడు అవి అవన్నీ రేంచులు తీసుకుంటాడు. ఆ ట్యాప్ మార్చే వరకు నిద్రపోడు, ఫ్యాన్ బంద్ చేయలేదు ఆదివారము, నిద్రపోవడం బాగు చేసే వరకు కూడా. ఆదివారం చిన్న నోట్బుక్ తీసుకుంటాడు, పెద్ద మందిరం కదా ఉంటారు ఆదివారం ఒక 500 మంది. గేట్ కాడ నిలబడి ఎవరైనా కొత్త ముఖాలు కనబడితే ఆ బుక్లో పేర్లు రాసుకొని అన్న ఇదిగో 2 కొత్తగా వచ్చారు, వీళ్ళ సంగతి చూడు, ఒక ఆమె వరంగల్ నుంచి వచ్చింది, ఇంకొక ఆమె పలానా చోటు నుంచి వచ్చారు, మరి ఒకవేళ నాకు చేత కాదు మనోళ్ళు ఎవరైనా తీసుకొని ఒకసారి పోయిరా అన్న. ప్రియులారా ఒక దినాన్న ఆయన అన్నాడు, అన్న ఈ కుర్రాళ్ళు కొత్తగా పెద్ద వయసు ఆయన అప్పుడే 70-72 ఉంటాయి అన్నాడు. అన్న కొత్తగా కుర్రాళ్ళు చాలామంది పెద్దరికం చేయాలనుకుంటున్నా, నేను ఎందుకులే అన్న, చేతకానివాడు అయిపోయాను కదా, తెలంగాణ మాటవాడు చేతకానివాడు కదన్నా,
వాళ్ళు చేస్తారన్న, ఇక నన్ను వదిలేనని నన్ను వద్దుగా మన చూడు పన రూఫస్ అని తిట్టారో నన్ను, ఎంత భయంతో అరిచాడో తెలుసా, ముసలిడా ఏం భవిష్యడికి రాలే అన్నాడు. అంటే పెద్దల్ని ఎంత పట్టుకుంటారో తెలుసా అండి. ఒక పెద్ద అన్నవాడు వారి కారికి రాకపోతే పీకి పట్టుకుంటారు వాళ్ళు. భవిష్యడికి వచ్చావా సంఘబాధకు, నువ్వేం పెద్దవయ్యానవి ఇక్కడ పెద్దవాను సంఘ పెద్దవాను, దేనికి రాను ఇదే సంఘ పెద్దవా అన్నారు. సరే కాబట్టి ఇన్ని అన్నా మొన్న గురువారం రాలేకపోయాను, నిప్పులన్నా బాగాలేదన్నా, చేత కాలేదన్నా, రాలేకపోయానన్నా. ఆ రూఫస్ నేను మాట్లాడినాడు అన్న, అందువల్ల ఈ పెద్దలు నాకు వద్దన్నా అన్నాడు. సరే మొన్నాడు ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు ఎదరి కూర్చున్నాడు ఏం జాన్. సరే పాడుతా ఉన్నాం ఏదంటే పూర్ణ హృదయ స్తోత్రములు అందరికీ తెలిసిన. అందులో చివరి చరణం ఏమంటది, సుఖ దుఃఖముల యందు నా పరుగును కడముట్టి దాన్ని చివరి చరణంలో ఉంటుందిలేండి. ఆ పాట అయిపోయి చివరించి పాడుతూ ఉంటే ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఎదురు కూర్చొని పెద్ద మనిషి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన నేను గమనిస్తూ ఉన్నాను, ఎందుకైనా ఇంత ఏడుస్తూ ఉన్నాడబ్బా అనుకున్నాను. అయిపోయిన తర్వాత వచ్చాడు, అన్న దేవుడు నాతో మాట్లాడాడు, ఆ పాట ద్వారా మాట్లాడాడు. అన్న నువ్వు అంటున్నావు కదా చచ్చే వరకు ఒకవేళ ఉంచితే ఉంటానండి, ఆ బాధ్యత వహిస్తానన్న అన్నాడు. ఎందుకంటే దేవుడు నాతో మాట సుఖ దుఃఖాల్లో చివరి వరకు నాకు పరుగు కడుముట్టిస్తానన్నా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్య ఒకసారి పెళ్ళికి పోతే కాజీపేట చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అన్నా మేము ఏం పోగొట్టుకున్నామన్నా, మేము చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా అన్నాడు. పోనీ అని అయిపోయింది కదా, నేను ఇప్పుడు మీ దగ్గర లేను, గుడివాడ పోయా, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోట పోయా, ఎందుకు అయిపోయాను కదా. అలా కాదని చెప్పాలి, మీరు దొరికారని చెప్పాల్సిందే. నేను చెప్పమంటారా మీకు మేము పొరపాటు చేస్తామని, ఏం పొరపాటు చెప్పమంటారా ఏంటన్నా అంటే అన్నాడు కదా, మిమ్మల్ని బక్సింగాలో ఉండాలని కోరామన్నది మా మిస్టేక్. మీరు మోసెస్ గారులోనే ఉంటారు, మీరు బక్సింగాలు ఎలా ఉంటారన్న, మేము పొరపాటు చేస్తాం అలా పెద్ద కంపెనీ చేస్తాం. ఎందుకంటే మాది బక్సింగ్ గారికి ప్రియమైన సంఘం వరంగల్ కాజీపేట అంటే, కాబట్టి మిమ్మల్ని అలా ఉండాలనుకోవడం అదే నన్ను మేము చేసిన పొరపాటు అన్నారు. పోనీ అన్న అయిపోయింది కదా, ఏడ్చేచ్చు అనడం మాట నిజం చెప్తా ఉన్నా నేను. ప్రియులారా, మనముగా అలాంటి వారికి ఏం కిరీటం అండి? సంఘంలో నమ్మకంగా బాధ్యత వహించిన ఏ కిరీటం అండి? ఎవరండి ఏ కిరీటం అండి? ఎవరు మాట్లాడలేదు. చూడండి బ్రదరు, మీ టైం అయిపోయింది, మీకు తెలుసుకోండి అంటాను. పాప మంచోళ్ళే మీరు. చూడండి టౌన్ వాళ్ళు అయితే ఈ పాటికి ఎప్పుడో దిగిపోమని చెప్పుండేవాడు, మీరు మంచోళ్ళు. సరే చూడండి, ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం చూడమ్మా. మొదటి పేతురు 5వ అధ్యాయం ఏమంటాడండి? 5వ అధ్యాయం చూడండి 2, 3, 4 వచనాలు చూడండి. ఏమన్నా ఏమడిందమ్మా? మొదటి పేతురు 5వ అధ్యాయం 2, 3, 4 ఏమన్నాడు? బలము చేత గాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందుకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము, వాడబారని మహిమా కిరీటం. ఓ అమ్మా, ఓ సోదరుడా, ఒక సంఘంలో సేవకుడిగా ఉన్నావు, ఒక బాధ్యత గల సహోదరుడిగా ఉన్నావు. బైబిల్ సెలవిస్తా ఉంది, వాడబారని మహిమా కిరీటం ఉంది. అది నాన్న ఆ మధ్యాకాశములో కోట్ల మంది మధ్యలో ఆయన నేను పిలిచిన వాడే, నేను ముందుకు పిలిచిన వాడే. ఇదిగో ఈయన ఆ సంఘ విషయంలో ఎంత నమ్మకం. ఆ నీతి కిరీటం లేక ఆ వాడబారని మహిమా కిరీటాన్ని పెట్టాం. ఎంతో సంతోషం. ఓ సేవకుడిగా ఉన్న సోదరుడా, బాధ్యత గల సహోదరుడా, లేరా ఆ సోదరు గురించి చాలా చోట్ల చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను చూసేవాడిని. ఓ ఫ్యాన్ ఓ రోజు పాడైపోయింది, మధ్యలో ఉంది కాబట్టి, అరే ఇది సమ్మర్ కదా, ప్రజలు బాధపడతారు, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఏం చేశాడు, ఫోన్ చేసి, విశ్వాసం ఎక్కడున్నావు అంకులు, నేను ఇక పని చేసుకున్నాను, రాలేను అంకులు, సరే వదిలే అని చెప్పేసి నెమ్మదికి ఇంత స్టూల్ వేసుకున్నాడండి. 72 సంవత్సరాల మనిషి ఏం చేశాడు తెలుసా? ఆ స్టూల్ వేసుకొని నెమ్మదిగా, ముసలో కదండి పాపం 72 అంటే, ఆ స్టూల్ ఎక్కి ఆ ఫ్యాన్ నెమ్మదిగా ఇప్పడం స్టార్ట్ చేశాడు. ఏమన్నా ఏం చేస్తున్నావు అంటే, ఏముందలే బ్రదర్ అని చెప్తానండి. జాగ్రత్తగా ఆ ఫ్యాన్ ఇప్పి తీసుకెళ్ళి రిపేర్ చేయించాడు, తర్వాత బిగించి ఉంటాడు. ఒక దినాన్ని బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఒక రోజు ఎవరు రాలే. నేనేం చేస్తాను, చేపలు పెడతా ఉన్నా సేవకుడు.
అన్నాడు. అంటే ఎవర్రా అని చూస్తే ఆయన, అది నా పని, నీ పని కాదు అన్నాడు. ఏమండి, ఏం పని అన్నా? ఈ చేపలు చుడతాం, అది నీ పని కాదు, నా పని అన్నాడు. ఏమన్నా అందులో తప్పే ఉందన్న అంటే, బ్రదర్ నీ పని కాదు, నువ్వు వెళ్ళిపోను, నువ్వు ఇంట్లో వెళ్ళిపోను, నేను చేస్తాను, నేను తీస్తా. ఏమన్నా నీ వయసు అంతానా? నేను చేస్తే తప్పేంటి, నీ చిన్న నేను తీసి తప్పేంటి? బ్రదర్ నీ పని కాదు, అది వెళ్ళిపోండి మీరు. ప్రియులారా, నాకు ఆశ్చర్యం వేసేది అంత పెద్ద మనిషి. మళ్ళీ అనేవాడు, బ్రదర్ నేను ఫోర్త్ క్లాస్ పొరపాటు రైల్వేలో ఉద్యోగం వచ్చింది, ఓన్లీ ఫోర్త్ క్లాస్ బ్రదర్, ఫోర్త్ క్లాస్ వాడిని నేను. వాడబారని మహిమ కిరీటం. పిల్లరా, ఏ మాదిరి, ఎంత చక్కటి. చివరికి ఈ మాట చూసి ముగిద్దాం, నా మీద కోపడద్దు మీరు. చూడండి, ఈ మాట చూసి ముగిద్దాం. ఏమంటాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండమ్మా, 12వ వచనం. యాకోబు 1:12, శోధన సహించేవాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేస్తున్న జీవ కిరీటము. పిల్లరా, మనం ఇది ఏ శోధన, ఏ నిందలో వెళుతాం, ఏ అవమానములో వెళుతున్నాం, ఎక్కడైనా కానీ, ఇంట బయట మందిరములో ఏదైనా ఒక నింద, ఏదైనా ఒక అవమానం, ఏదైనా ఒక బాధ వెళుతా ఉన్నావా? బైబిల్ చెప్తా ఉంది, శోధన సహించేవాడు ధన్యుడు. పీడ అభ్యంతరపడద్దు, కోపపడద్దు. ఒకళ్ళు ఎవరైనా కానీ, కొన్నిసార్లు సేవకులు మేమే తెలిసి గబాల్ని అంటాం. అంత మాత్రం చేత ఇది ద్వేషిస్తున్నామని కాదు, కానీ మేలు కొరకు చెప్తాం. కొన్నిసార్లు ముఖం మీద చెప్తాం, కానీ దాన్ని ఇంకోలా తీసుకోకూడదు. కానీ ఒక సేవకులు మాకే ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసులే తెలియక మాట్లాడతారు. చూడండి ఎలా ఉంటుందండి. ఒకసారి అంట ఒక సేవకుడు ఆటోలో పలానా చోటుకి వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉంటే తీరా ఆటో ఆగి ఆయన చిల్లర లేదు, వాడికి 15-20 రూపాయలు ఇవ్వాలి, కానీ చిల్లర లేదు, 500 నోటు ఇచ్చారట. ఈసరిగా డ్రైవర్ ఏం చేశాడు, ఆటో డ్రైవర్ ఏమన్నాడు, సార్ చిల్లర లేదండి అన్నాడు. కొద్దిగా మార్చుకుని, సార్ 500 చిల్లర ఇస్తా, మీరే చూడండి సార్, మీరు చూస్తే పాస్టర్గా మీకంటే ఎవరైనా ఇస్తారంటే అని వెనకమని చూడకుండా ఎదురుకుండా బార్ షాప్ ఉందంట. ఏమండి అక్కడ బార్ షాప్. ఆ బార్ షాప్కి వెళ్ళి గబగబా అని అంటే, ఈసారికి చిల్లర ఇవ్వండి అంటే, ఆయన పాస్టర్ గారు ఉన్నారని చెప్పి ఆయన పాప చిల్లర తిరిగి ఇచ్చారు. ఈ లోపల ఒక్క ఆకగారు చూసేసిందట. ఏమండి చూసేసిందంట. ఈ బాబో ఇంకేం చెప్పాలి, చూసేసిందట. మన పాస్టర్ గారు బార్ షాప్కి వెళ్ళాడు. మామూలుగా సువార్త చెప్పరు, కానీ ఏంటండి, మా పాస్టర్ గారు బార్ షాప్ కాడ కనబడ్డారండి. అక్కడ ఏం తీసుకున్నాడు ఏంటో పాపం. ఆ మధ్యకాలంలో ఎవరండి, ఆ పెద్ద ఆయన ఒక ఆయన పగడాలేదా అంటారు, ఆయన కూడా అలా చేసేసారు కదండి. పాపం అది భయంకరం, ఎవడు చూడొచ్చాడు. కానీ చూశారు. చివరికి ఆయన నెత్తునోరు బాదుకొని, అమ్మ చిల్లర మార్చుకోవడానికి వెళ్ళాను బాబు, నేను ఎప్పుడైనా తాగడం చూసారా, అసలు నాకేం మరమ్మా అక్కడ, కానీ గబగబా వెళ్ళిపోయి చిల్లర కావాలా, లేడీ పోతుందని చెప్పి వెళ్ళాను, అంతే తప్ప నేనే పాపం ఎరగనమ్మా. విన్నవాడు ఎవడండి, ఎన్నేస్తారు అలాగే సేవకుల మీద. కానీ పిల్లలు ఒక మాట జ్ఞాపం చేసుకోనండి, శోధన సహించేవాడు ధన్యుడు. కొన్నిసార్లు విశ్వాసులకు వస్తాయి, సేవకులకు వస్తాయి, పెద్దలకు వస్తాయి, వాళ్ళు తప్పు చేయరు, కానీ వారి మీద నిండా ఏం చేస్తారని పీకిల దాకా నెట్టేస్తారు. చివరికి ఇంకొక మాట కూడా, ప్రకటన గ్రంథం చూడమ్మా, ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2:10 కదా, 10 వచనం, 2:10 చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. ఆయా శోధనలో వెళుతున్నావా, ఆయా వ్యాధి ద్వారా వెళుతున్నావా, లేదంటే ఏదన్నా ఒక కష్టంలో వెళుతున్నావా, ప్రియ సోదరి సోదరుడా, మధ్యాకాశంలోకి దినాన్న బైబిల్ సెలవిస్తూ ఉంది, మరణం వరకు నమ్మకంగా ఉండి బిడ్డ, ఒకరోజు రాబోతావు, నీకు జీవ కిరీటం రెడీగా ఉంది. శోధన సహించుకో, నీ కొరకే జీవ కిరీటం రెడీగా ఉంది. ఇదిగో దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండు, ఒక దినాన ఇదిగో వాడబారని మహిమా కిరీటం ఉంది. బైబిల్ సెలవిస్తుంది, కొన్ని ఆత్మలు సంపాదించు, కొంతమంది మందిరానికి ఆకర్షించు, పిలువు, ఆహ్వానించు. బైబిల్ సెలవిస్తూ ఉంది అమ్మాయ్య, బైబిల్ చెప్తా ఉంది అలాంటి వారికి ఏంటండి, ఆనంద అతిశయ కిరీటం అన్నాడు కాదా. ఇదిగో ఆయన రాకడ కొరకు ఎదురుచోడు, మంచి పోరాటం పోరాడు,
నీ పరువు కడముట్టించు. ఏంటన్నప్పుడు నీతి కిరీటం రెడీగా ఉంది. మధ్యాకాశములు ఇవన్నీ ఇవ్వబడతాయి. ప్రియ సోదరి సోదరుడా, దాని కొరకు సిద్ధమైన, ప్రభు రాకడికి సిద్ధమైన, రెప్పపాటులో వచ్చిపోయి ఆ రాకడికి సిద్ధమైన మధ్యాకాశపు రాకడు. అమ్మాయ్య, రెప్పపాటు కాలానికి సిద్ధమా? మెరుపువలే వచ్చే ఆ రాకడికి సిద్ధమా? అకస్మాత్తుగా రాబోతున్నాడు, ఉరివలే వచ్చినట్టుగా రాబోతా ఉన్నాడు. రెడీయేనా? లేరా? ఇప్పటికి లేట్ అయింది కాబట్టి మనం ముగిద్దాం. కానీ ప్రభు సహాయం చేస్తే ఇంకా కొన్ని విషయాలు, ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు, చివరి దినాల తీర్పులు అనేవి ఎలా ఉండబోతా ఉన్నాయి. తిరిగి యేసు ప్రభువారు భూమి మీదకి వస్తాడా? వస్తే ఎక్కడ అడుగుబడినై ఉన్నాడు? ఆ విషయాలని బైబిల్లో మరలా మనము చూద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటాం అందరం. కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు విశ్వాసివి కదా అమ్మా, దేవుని బిడ్డ రక్షించబడ్డ సంతోషం, ధన్యుడు. కానీ ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఆ రక్షణలో నిలకడగా ఉన్నావా? ఆ రక్షణ వస్త్రాలు బాగున్నాయా? నీ నీతి వస్త్రాలు బాగున్నాయా? నీ యాజక వస్త్రాలు బాగున్నాయా? అవి పక్కన పారేస్తున్నావేమో, ఒకవేళ నిర్లక్ష్య పెడుతున్నావేమో. జాగ్రత్త. ఒకప్పుడు బాగుంటివి బ్రదర్, బాగుంటివి, కానీ ఈ దినాల్లో ఏ కారణం చేతనో చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నిలబడ్డానికి శక్తి గలవాడవై మెలకువగా ఉండన్నాడే. ప్రార్థనలో సిద్ధమైన ఈ నాన్న ఆ యొక్క వస్త్రాలు ఎట్లా, ఆ నీతి క్రియలు ఎట్లా ఉన్నాయి, పరిశుద్ధుల నీతి క్రియలు ఎట్లా ఉన్నాయి, నీ సిద్ధపాటు ఎలా ఉంది? నీ కిరీటము పోగొట్టుకుంటున్నావేమో. ఇందాక చదివాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా ఉన్నట్లు జాగ్రత్త అన్నాడు. నీ కిరీటాన్ని ఎవరైనా వేరే వాళ్ళు తీసేసుకుంటారేమో. ప్రభు నీ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా సోదరి, బ్రదర్, దాన్ని పోగొట్టుకోవద్దు. నీ కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. వేరే వాళ్ళకి ప్రభు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో. కారణము నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఒకప్పుడు బాగుండేవాడివి, ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం కనబట్టలేదు నువ్వు ఈ రోజుల్లో. ఏంటయ్యానంటే ఏదో కారణం చెప్తున్నావు. సేవకుడు ప్రేమతో అడుగుతున్నాడు, అమ్మా పిలిస్తే నువ్వు ఏదో సాగు చెప్తున్నావు. ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయానికి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది మాత్రమే. ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావా? లేకపోతే సాకులు చెప్తున్నావా? పిలువబడ్డావు కరెక్టే, కానీ సాకులు చెప్తున్నావు. అయ్యా నేను ఇల్లు కొన్నానే, పెళ్లి చేసుకున్నానే, అది ఇది అది అంటున్నావు. దేవుని ఇంటికి సరిగా రావడం లేదు. ఒక ప్రార్థన కూడడానికి సరిగ్గా రావు, ఆరాధన సరిగ్గా రావు. దేవునికి ఇవ్వాల్సిన దేవుని భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. తక్కువే కరెక్టే, కానీ దేవునికి ఇస్తున్నావా? వారమంతా కూడా ఇది ఒక 1000 రూపాయలు సంపాదించావు, 100 రూపాయలు దేవునికి కావా? మందిరంలో కానిపెట్లు వేయాలి కదా. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దొంగగా ఉండలేవు కదా. సారి దయచేసి ప్రభు పాద సన్నిధిలో సరి చేసుకుంటాం, దిద్దుకుంటాం. ఇలాంటి సమయాల్లోనే ప్రియులారా, దేవుని ఆత్మ ఈ స్థానిక సేవకుడు ఇలాంటి విషయాలు చెప్తే ఒక రకం, కానీ బయట నుంచి దేవుని ఆత్మ మీ మీద బీభత్సంగా ప్రిపేర్ అయ్యి చెప్పినవి కావు. ఇవన్నీ కూడా మామూలు విషయాలు. ఇవన్నీ కూడా క్రీడాకారం నువ్వు సిద్ధపడి ఎలా ఉంది ఈరోజు? ఎలా సిద్ధపడుతూ ఉన్నావు? కర్ర గడ్డి కొయ్యకాలు మధ్యాకాశములో కాలిపోతాయి సమా. శరీరానుసారంగా నీ క్రియలు శరీరానుసారమైనవి. కర్ర గడ్డి కొయ్యకాలు లాంటివి కాలిపోతాయి కదా. బంగారు వెండి వెలగల రాళ్ళు అగ్ని పరీక్షలో నిలబడతాయి. అలాంటి క్రియలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపులో చేసే మంచి పనులు, సత్క్రియలు, అవి ఆత్మదేవుడు కోరుకుంటా ఉన్నాడు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు బహుమానం తీసుకుంటాడు. నీ పని నిలబడుతుందా?
నీ కార్యాలు నిలబడుతున్నాయా? నీ ఆరాధన ఆత్మ సంబంధమైందా? నీ ప్రార్థన ఆత్మ సంబంధమైందా? దేవుని ఆత్మీయముగానే ప్రభువును వెతుకుతూ ఉన్నావా, లేకపోతే భౌతికమైన వాటి కొరకు వెతుకుతూ ఉన్నావా? ఏదైనా లాభం, ప్రమోషన్, ఉద్యోగం, వ్యాపారాల అభివృద్ధి, భౌతికమైన వాటి కొరకు వస్తున్నావా? కాదు కాదు కాదు, వద్దు. ఆత్మీయంగా ప్రభువును చూడు, పరలోకము కొరకు ఆశపడు, నిత్య జీవానికి ఆశపడు. ప్రియుడా, నేను పరీక్ష చేసుకో, మోసగించుకోవద్దు, మోసపరుచుకోవద్దు. రాకడ సెకండ్స్లోనే ఉంటుంది, క్షణాల్లో అయిపోద్ది అంతా కూడా. నీ సిద్ధపాటు సరిగ్గా లేకపోతే విడిచిపెట్టబడతావు. నీ సిద్ధపాటు సరిగ్గా లేకపోతే విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. విడిచిపెట్టబడితే దాని పర్యావసనాలు కొని మళ్ళీ చూద్దాం. దేవునికి అప్పగించుకో, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన మరి దినాన్ని మాకు దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు అక్కడ దినాల్లో మేముంటుండగా ప్రభా, మరి మీ దాసులు ప్రభా జార్జనను మరి జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా, మీ దాసుని ఇక్కడ ప్రభా సేవలో మీరు బలంగా వాడుకుంటూ ప్రభా, మరి అక్కను బట్టి, సంఘాన్ని బట్టి, అలాగే బాధ్యతగా సహోదరులు మరి సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అన్నకి ఇచ్చిన భారాన్ని బట్టి ఈ 2 దినాలు మీటింగ్స్లో మీరెంతో కృప చూపిస్తున్న దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దయగల ప్రభా, మరి మీ దాసులు అన్నను కూడా విజయవాడ నుంచి మోజేస్ అన్నను కూడా మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రాకడి కొరకైన మాటలు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ మాటలు బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మరి మీరు సెలవిస్తున్నారు, ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదని మీరు తెలియజేస్తూ, అలాగే మీరు ఆకడ కొరకే కూడా మీరు ఆలస్యం చేస్తున్నారు. అందరూ కూడా రక్షించబడి ప్రభా, మీ నామములో మీ ప్రజలుగా చేయబడి సిద్ధపాటు కలిగి మీ కొరకు ఎదురు చూచి మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యములో మేము ప్రవేశించాలని మీరు ఇష్టపడుతున్న దేవుడిగా మీరు స్తుతిస్తున్నాం. ప్రభా, రీతిగా ప్రభా, మీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడిన మాటలు బట్టి కూడా స్తుతిస్తున్నాం. రెప్పబాటులో కడభోరమోగానే మరి వస్తారని మీరు తెలియచేస్తున్నారు. కనుక మా ఆత్మీయమైన జీవితాల్లో ఉన్న లోపములు సరి చేసుకుని సిద్ధపడి ప్రభా, మీ రాజ్యము కొరకై మేము ఆయుధపడటానికి సహాయం చేస్తున్నాల్సిన కోరుకుంటున్నాం. ఈ రీతిగా మీ దాసుని యొక్క మరి జార్జన్న పరిచయను కూడా మీరు దీవించండి. సంఘాన్ని కూడా బలపరచండి. మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరిచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా, దయల తండ్రి వచ్చిన దైవసేవకులను బట్టి మరి స్థానిక సంఘాన్ని బట్టి అందరినీ మీ దైవల హస్తాలకు అప్పచెప్తున్నాం. ముందున్న సమయాన్ని కూడా మీరు దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి గణపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో మరి ప్రార్థించిన రీతిగా ప్రభు తన యొక్క కృపను మనలా కనుపరిచి తన దాసుని మన మధ్యకి తీసుకుని వచ్చారు. ఈ చివరి దినాల్లో మనకు అవసరమైన సంగతులు వాస్తవంగా మనం ఏ విధంగా ప్రభు కొరకు సిద్ధపడాలో అవసరమైన ఆలోచనలను దేవుడు తన దాసుని నోట ఉంచి మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం అందరం కూడా సిద్ధపడదాం, ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూద్దాం. దేవుడు ఆ విధంగా మరి ఇంకా అనేకమైన సంగతులు తెలియపరిచినట్లుగా దేవుడు తన దాసుని అభిషేకించినట్లు అని ఆహ్వానించినప్పుడు మరి అన్నగారు చాలా సంతోషంగా నేను వస్తానయ్యా అని చెప్పాడు. మరి రాకడ గురించి చెప్తానయ్యా అని చెప్పేసి అన్నగారు నిన్న నేను ఫోన్ చేస్తే అప్పుడు అన్నగారు చెప్పాడు, చాలా సంతోషం అన్న, మీరు ఏది చెప్పినా మీరు మాకు ఇష్టమేను, దేవుడు నీకు ఏ తలంపిస్తే ఆ విధంగా నడిపించండి అని అంటే సరేనయ్యా అన్నాడు.
కనుక తన దాసుడు మరి ఉదయకాలం లేచి వారు పెదల కాడే మన మధ్యకి రాగలిగారు. దాన్ని బట్టి మన ఆహ్వానాన్ని ఆహ్వానించిన దాన్ని బట్టి అంగీకరించి మన మధ్యకి రాగలిగిన దాసుని కుటుంబానికి ఎంతో మనం మరి వందనస్తులం. ఆహ్వానాన్ని వర్ణించి రాగలిగిన దైవజనులు మరి పరిశుద్ధులను బట్టి ఆ స్థలాలు మొన్నంగి, ఒలివేరు, నడిగడ్డిపాలెం, ఆదంగా పెరవలిపాలెం స్థలాలు వచ్చి రాగలిగిన దాసులను బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికి కూడా ఈ సమయం అంతా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అందరికి కూడా భోజనం సిద్ధపరచబడింది. దయచేసి మరి ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాం. సాయంకాల కూడిక కొరకై ప్రార్థనాపూర్వకంగా మీతో పాటు ఇంకా నాయకులను తీసుకురండి. మరి మనం ఆఖరి దినాల్లో దేవుడు మనకు కావాల్సిన ఆలోచనలు దేవుడు మనకి ఇస్తుంటుండగా వాటి మనం విని వాటి అంగీకరించి గైకొని వారంగా దేవుని సన్నిధికి అనేకులను సిద్ధపరిచే వారికి ఉందాం. ముగింపు ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిద్ధపాటు, నడిపింపు, సాయం మనందరికీ సకల విశ్వాసులు పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం తోడుగా ఉండి స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడి రండి సుదినమే. ప్రైజ్ లార్డ్.